श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। శ్రీ గురుభ్యో నమః. నిన్నటి క్లాస్ వరకు మనం 63 శ్లోకాల యొక్క నామార్థాలు గ్రహించాం. ఇవాళ 64, 65 ఈ 2 శ్లోకాలని చూద్దామండి. ఎందుకంటే శ్రీ స్వరూపముగానే మనకి ఈ శ్లోకంలో కావచ్చు, తర్వాత శ్లోకంలో కావచ్చు చాలా నామాలు. ఇక్కడ చూసుకుంటే శ్రీవత్సవక్ష, శ్రీవాస, శ్రీపతి, శ్రీమతాంబర. తర్వాతి శ్లోకం చూసుకున్నట్లయితే శ్రీశ, శ్రీధర, శ్రీధహ, శ్రీకరహ ఇలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా శ్రీ సమేతంగా పరమాత్మను అర్థం చేసుకునే ప్రయత్నంగా ఉన్నాయి. కాబట్టి ఇవి 2 కలిపి చూద్దాం. ఈ శ్లోకం చూసినట్లయితే 64వ శ్లోకం. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమకృచ్ఛివ శ్రీవత్సవక్ష, శ్రీవాస, శ్రీపతి, శ్రీ మతాంబర. ఇందులో వచ్చే నామాలను గమనించినట్లయితే అనివర్తి, నివృత్తాత్మ, సంక్షేప్త, క్షేమకృత్, శివ. క్షేమకృత్ ఒక నామం, శివ మరొక నామం అవుతుంది. శ్రీవత్సవక్ష, శ్రీవాస, శ్రీపతి, శ్రీమతాంబర. ఇవి ఈ శ్లోకంలో మనం గమనించేటువంటి నామాలు. సో ఇందులో మొదటి నామం చూసినట్లయితే అనివర్తి. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? ఓకే, కృష్ణ. సో అనివర్తి, నివర్తి అంటే గమనాన్ని తెలిపే ఒక అర్థం అండి. నివర్త అంటే వెను తిరగడం అన్న అర్థం వస్తుంది. అనివర్తి అంటే వెనకడుగు వేయడం అనేది, వెనకంజ లేదనేది, వెను తిరగడం అనేది లేదు అన్న అర్థం అన్నమాట. వెనకడుగు వేయడం అంటే నివర్త అని అర్థం తీసుకుంటే నివర్తి అని. అనివర్తి అంటే వెనకడుగు వేయనివాడు అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గడం అనేది ఉండదు అని అంటూ ఉంటాం కదా, అలాంటి అర్థం వస్తుంది. అంటే చెప్పిన దాన్ని తిరిగి తీసుకోవడం, అది కాదు అనడం అనేది కాకుండా ఏ మాట అయితే వచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉండే ఒక తత్వం అని అనుకోండి. కాబట్టి వెను తిరగని, వెనకడుగు వేయనటువంటి ఒక లక్షణాన్ని అనివర్త అన్న శబ్దం తెలుపుతుంటే అది కలిగిన వాడిగా పరమాత్మని అనివర్తి అని తెలుసుకుంటున్నాం. కాబట్టి అనివర్తి అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే, ఒకటి వెనుతిరగని లక్షణాన్ని చెప్పినప్పుడు దానికి అర్థంగా ఏం చెప్తున్నారంటే ఆయన ధర్మ మార్గాన్ని నమ్ముకుని ఉన్నవాడు, ధర్మ మార్గం ఎందే ప్రీతి కలిగిన వాడు అని ముందు శ్లోకంలో ఉన్న అర్థాలు తెలుసుకున్నాం. ధర్మ మార్గం అనుసరించే వారిని ఆయన వరప్రసాదాలు అందిస్తాడని ఇలా తెలుసుకున్నాం కదా, ధర్మబద్ధుడు అని. కాబట్టి తన భక్తులైన వారికి చేయవలసినటువంటి సహాయము, తోడుగా ఉండడం అనే ధర్మాన్ని ఏదైతే ఆయన నిలుపుకొని ఉన్నాడో దాని నుంచి ఎప్పుడూ వెనుతిరగడట. తన భక్తులైన వారికి ఎప్పుడూ అండగా ఉంటాను అని ఏ ధర్మ సూత్రాన్ని, ఏ ధర్మవాక్యాన్ని వల్లించాడో ఆ మాట నుండి ఎప్పుడూ వెనుతిరగడు అనే ఒక అర్థాన్ని అనివర్తి అన్న నామంలో చెప్పుకుంటున్నారనమాట. అదేవిధంగా ఎప్పుడూ వెనకడుగు వేయడం లేదు అని అంటే పరాజయం అనేది ఉండదు, అపజయం అనేది ఉండదు అన్న అర్థం కూడా వస్తుంది. కాబట్టి శత్రు సంహారం మొదలు పెట్టిన తర్వాత అందులో విజయమే తప్ప అపజయం అనేది తెలియనివాడు, సదా విజయస్వరూపుడు, ఎప్పుడూ కూడా ముందడుగు వేసి వాళ్ళని సంహారం చేసేసేవాడు అన్న ఉద్దేశంలో కూడా అనివర్తి అన్న నామాన్ని మనం గ్రహించవచ్చట. మనం ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదండి. ముందు శ్లోకాల్లో కూడా ప్రవృత్తి మార్గం అంటే ఐహిక వస్తు విషయాలతోనే మన బంధాలను కలిగి ఉండి అవే ఇంకా కావాలని కోరుకోవడం. నివృత్తి మార్గము అంటే వీటన్నిటి యందు కూడా ఒక విముఖత కలిగి వైరాగ్య భావన కలగడాన్ని నివృత్తి భావన అని అంటారు. అంతే కదా. కాబట్టి ఎవరైతే ఈ ప్రవృత్తి భావనలో ఉండి ధర్మ మార్గమును అనుసరిస్తూ
పుణ్య సంపదలన్నిటిని ఆర్జించి ఉన్నారో వారికి వారి పుణ్యార్జన వలన పితృలోకాల ప్రాప్తం జరిగి అక్కడ సకల సౌఖ్యాలు అనుభవించిన తరువాత తిరిగి తమ కర్మఫలాలను అనుభవించటానికి మళ్ళీ భూమి మీద జన్మనెత్తేలా చేసేవాడట అనివర్తి అన్న అర్థం. అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యఫలాలు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు అని చూపించే ఒక ఇదన్నమాట. కాబట్టి అలా అంటే ఒకటి ఏంటి, వాళ్ళని డైరెక్ట్ గా అంటే మేము అన్ని పుణ్యకార్యాలే చేశాం కాబట్టి మాకు మోక్షమే వస్తుంది అనుకుంటే కూడా అలాంటి అవకాశం లేదని చెప్తున్నారు. పుణ్యకార్యాలు చేయడం వల్ల కాదు, పుణ్య పాపకర్మ ఫలాలు ఏవి కూడా లేకపోతేనే మోక్ష ప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది అని మరొకసారి సూచించడం అన్నమాట. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, పుణ్యకర్మలు ఆచరించిన వారికి పితృలోకాల ప్రాప్తి కలిగి అక్కడ సకల వైభోగాలు ఐశ్వర్యాలు అనుభవించిన తరువాత తిరిగి మళ్ళీ కర్మఫలాలు అనుభవించడానికి భూమి మీదకి మాత్రమే పంపిస్తాడు. మళ్ళీ అక్కడ కూడా అన్నింటినీ శూన్యం చేసుకున్న తరువాత మాత్రమే మోక్ష ప్రాప్తికి మార్గం ఏర్పడుతుంది తప్ప ముందు కాదు. ఆ ఫలాలు కూడా ఉండద్దు. అంటే అది కూడా ప్రవృత్తి మార్గాన్ని సూచిస్తుంది. పూర్తి నివృత్తి మార్గంలో వచ్చిన వారికి మాత్రమే మోక్ష సాధన సాధ్యమవుతుంది. ఎందుకంటే వారికి వేరే ఏ విషయాల మీద ఆసక్తి ఉండదు కాబట్టి ఒక నిరాశతో ఎటువంటి ఆశలు లేని వారుగా వైరాగ్య భావనలోనే ఉంటారు కాబట్టి వారికి మాత్రమే సాధ్యపడుతుంది మోక్ష సాధన. ఈ విధంగా అంటే ఇది జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ అక్కడికి వెళ్తారు అనుకోవడానికి లేదనమాట. అలా మనం అనివర్తి అన్న నామాన్ని అర్థం చేసుకోవచ్చట. తర్వాత నామం నివృత్తాత్మ. మనం మొత్తం అనివర్తికి 3 రకాల అర్థాలు చూసుకున్నాం కదా. ధర్మ మార్గంలోనే ఉంటూ ఆ ధర్మాన్ని ఎప్పటికీ విడువని వాడిగాను అర్థం చేసుకున్నాం. అటువంటి వారికి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటాడు అనేది తెలుసుకున్నాం. అలాగే యుద్ధ సమయంలో అసురుల మీదకి దండెత్తి వెళ్ళడం అని అనుకుంటే గనక అలాంటి దానిలో ఎప్పుడు వెనకడుగు వేయడు, ఎప్పుడు కూడా విజయాన్ని మాత్రమే పొందుతాడు అనే అర్థాన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి ఒకవేళ అవి కూడా కాకుండా మాకు ఈ ప్రవృత్తి మార్గంలో ఈ సుఖాలే బాగున్నాయి, ఇంకా మాకు ఇంకేమీ అవసరం లేదు అని ఎవరికైనా అనిపిస్తుంది. ఎవరికైనా అంటే ఎక్కువ మందికి అదే అనిపిస్తుంది కదా. అలా అనిపించే వారికి ఎప్పుడు కూడా ఇక మోక్షకాంక్ష మీద ధ్యాస కూడా కలగనివ్వడట. ఎందుకంటే మనం వీటికి బద్ధులం అయిపోయి ఉన్నాం కాబట్టి వాటి మీదకి ఆ ధ్యాస కూడా కలగనివ్వడంట. ఎవరైతే దాని నుంచి దాటి ముందుకు వెళుతున్నారో వాళ్ళు మాత్రమే అటువైపుగా వెళ్లేలా, నివృత్తి మార్గంలో వెళ్లేలాగా చూస్తాడనమాట. అది మనం అనివర్తి అన్న నామంలో తెలుసుకోగలిగింది. తర్వాతది నివృత్తాత్మ. అనివర్తి నివృత్తాత్మ. ఆ నివృత్త ఆత్మస్వరూపుడుగానే ఆయన నేను చెప్పుకుంటున్నాం. అందుకే ఆయన అనివర్తి అయ్యాడు. ఆయనే పరిపూర్ణ నివృత్త స్వరూపుడు కదా. అంటే ఆయనే ఒక పూర్ణ వైరాగ్య స్వరూపముగా ఉన్నవాడు కాబట్టి ఆయన ఇచ్చేవి కూడా అలానే ఉంటాయి. వేటికో బందీలమైపోయి ఉండే స్థితిని ఆయన ప్రసాదించడు. అవి కావాలనుకున్న వాడికి ఇస్తున్నాడు తప్ప అందరూ అలానే ఉండనని ఆయన చెప్పట్లేదు కదా. అవన్నీ వదిలేసి రమ్మనే కదా చెప్తున్నారు. కాబట్టి ఒకటి నివృత్తాత్మ అంటే ఆ నివృత్తి అన్నది ఉన్నత తత్వాన్ని కూడా సూచిస్తుందటండి. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి అన్నిటికంటే గొప్పదైన ఆత్మస్వరూపముగాను ఆయన అర్థం చేసుకోవచ్చట. అలాగే నివృత్తాత్మ అన్నప్పుడు ప్రతి జీవుడిలోనూ ఉన్న ఆత్మస్వరూపం ఆయనే అయినప్పటికీ ఈ సంసార బంధనాలేవిటికి కూడా ఆయన బద్ధుడిగా లేడు కదా. ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపముగా ఉన్నా కానీ ఆ జీవికి సంబంధించిన ఏ బంధనాల్లోనూ ఆయన ఇరుక్కొని ఉండడు కాబట్టి వాటి నుంచి విముఖుడుగానే ఉన్నాడు కాబట్టి కూడా ఆయనని నివృత్త ఆత్మస్వరూపము. నివృత్త అంటే మనం నివృత్తి ధర్మం ఏం చెప్పుకుంటున్నాం, అన్నిటి నుంచి వైరాగ్య చింతన కలిగి ఉండడం. కాబట్టి సంసార బంధాలలోనే ఉన్నప్పటికీ వాటి నుంచి పూర్తిగా విముఖంగా ఉండేవాడు కాబట్టి కూడా నివృత్తాత్మ అని చెప్పుకోవచ్చట. అలాగే మనందరం అంత గొప్పగా భగవంతుణ్ణి ఇంత గొప్పవాడు, ఇంతటి విశాల స్వభావుడు, అంతటి అందగాడని ఎలాగో ఏవేవో వర్ణనలు కీర్తనలు చేస్తున్నాం అనుకున్నాం, స్తుతిస్తున్నాం అనుకున్నాం. అవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవేవి ఆయనని ఆకర్షించవట. ఎందుకంటే మరి ఏవీ లేవు కదా, ఎటువంటి మోహ వ్యామోహాలకి లోను కానివాడు కాబట్టి మనం ఎంత స్తుతించి కీర్తించినా దానికే ఆయన కరిగిపోతాడని అనుకోవడానికి లేదు. అంటే ఆ చేసే మనసు ముఖ్యం తప్ప కేవలం పలుకు కాదు అన్నది అర్థం చేసుకోవాలన్నమాట.
అలాగే ఇంద్రియ విషయాల పట్ల ఎటువంటి సంబంధము లేనివాడు, అన్నింటి నుంచి పూర్తిగా విరాగి అయి ఉన్నాడు. అంటే ఇంద్రియ విషయ వస్తువులకు సంబంధించిన ఎటువంటి స్పృహ ఉండదు. తన చుట్టూ ఉన్న బంధాలు బంధుత్వాలు అంటే ఆయన దుష్ట సంహారం కోసం మాటి మాటికి అవతారం ఎత్తుతున్నప్పటికీ కూడా ఆ అవతారంలో మానవ రూపంలోనే వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు కుటుంబీకులు ఒక సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ కూడా వాటితో ఎటువంటి అనుబంధాన్ని పెట్టుకోకుండా ఉండగలిగిన వాడు, బద్ధుడు కాకుండా ఉండగలిగిన వాడు. అదేవిధంగా ఆ అవతారంలో ఆ రూపంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ఆ పరిస్థితుల్లో ఉన్న ఏ ఇంద్రియ వస్తు విషయాలు కూడా తనని అంటకుండా ఉండగలిగిన వాడు అన్న అర్థంలో మనం నివృత్తాత్మాన్ని తీసుకుంటున్నాం. అలా అదేవిధంగా సృష్టి అంతా వ్యాపించి ఉన్నా కానీ దేనికి ఆకర్షితుడు కాకుండా నిశ్చల స్వభావంతో ఉన్నవాడు కాబట్టి కూడా ఆయనని నివృత్తాత్మ అని తెలుసుకుంటున్నాడు. మనం ఇదే నామం ఇదివరకు కూడా చూసాము, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం 25వ శ్లోకంలో కూడా ఉంది. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్థన. ఇలా పలుమార్లు ఈ నామాన్ని తీసుకుంటూ వచ్చాం. కాబట్టి నివృత్తి అన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేని మీద కూడా వ్యామోహాలు, ప్రేమ, ఆప్యాయతలు, ఏదైనా వ్యామోహం అన్నప్పుడు ఆ సర్వ లక్షణాలు అండి, అన్ని ఏవీ లేకుండా ఉన్న స్వభావాన్ని నివృత్తి స్వభావం అని చెప్పగలిగితే ఎప్పుడూ అందులోనే ఉండేవాడు. కాబట్టి ఇన్ని ఉన్నా కానీ దేనికి ఆకర్షితం కాకుండా దేనిని తన వరకు రానివ్వకుండా ఉండగలిగిన వాడు కాబట్టి ఆ నివృత్త స్థితిని అన్నిటికంటే ఉత్కృష్టమైనదిగా ఉన్నతిగా చెప్పుకోగలుగుతున్నాం అన్నమాట. అటువంటి ఉన్నతమైన వాడిగా పరమాత్మని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ నివృత్తి మార్గంలో నడుస్తున్నారో, ఎవరికైతే ఈ ప్రవృత్తి మార్గం వైపు వెళ్లాలన్న ఆలోచన కూడా లేదు, అంటే ఐహిక విషయాల మీద పూర్తిగా భ్రమని తొలగించేసుకున్నారో, ఎప్పుడూ కూడా భగవంతుడిని మాత్రమే కైంకర్యం పొందాలి, ఆయన్నే సర్వస్వ శరణాగతి వేడాలి, ఆయనే తమ లక్ష్యం అనుకుని ఆ నివృత్తి మార్గంలోనే వారి ప్రయాణం సాగిస్తున్నారో వారికి అదే ఇస్తాడట. అంటే మనం ఏది కోరితే అదే. అందుకనే కోరే కోరిక కూడా స్వచ్ఛమైనది, శుద్ధమైనది, అవసరమైనది ఉండాలి తప్ప మన ఐహిక వస్తు విషయాలు మాత్రమే కోరుకుంటూ కూర్చుంటే ఇంకా అవే దక్కుతాయి, అంతకు మించింది దక్కదనమాట. ఏదైనా టార్గెట్ పెద్దదిగా ఉంటేనే దాన్ని సాధించే తపన, తృష్ణ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కష్టపడి అది సాధించినప్పుడే అందులో ఎంతో గొప్ప విజయాన్ని ఆస్వాదించగలుగుతాం అనేది ఎప్పుడు వింటూ ఉండేదే కదా. కాబట్టి ఆ టార్గెట్ అనేది భగవంతుడనే మోక్షాన్ని పొందాలనే దాన్ని మనం టార్గెట్ గా పెట్టుకుంటే అది సాధించే శక్తి మనకు దొరుకుతుంది. అది అక్కర్లేదు, ఇక్కడ ఉన్నవి చాలు అనుకుంటే ఇవే కనిపిస్తూ ఉంటాయి, ఇవే వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అందులోనే మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇంతటి సృష్టిలో ఉన్నవాడైనప్పటికీ ఏవి అంటకుండా ఉంటున్నాడు, ఇంత సృష్టిని చేసిన వాడైనప్పటికీ వాటి మీద కూడా ఎటువంటి వ్యామోహ ఆవేశాలు కూడా కలగకుండానే ఉన్నాడు. కాబట్టే సృష్టి అవసరమైనప్పుడు చేసి తిరిగి మళ్ళీ లయం చేసుకోగలుగుతున్నాడు. మనం ఉన్నాం, పుట్టేటప్పుడు మనకు తెలియదు కానీ పోయేటప్పుడు తెలుస్తుంది. పోతాం అంటేనే భరించలేం, మన వల్ల కాదు, ఎప్పటికీ బ్రతికే ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇంత సృష్టి చేసిన ఆయనకి దాని మీద ఎటువంటి వ్యామోహం లేదు కాబట్టి తిరిగి అంతమొందించాల్సినప్పుడు లయకారుడుగా కూడా లయం చేసుకోగలుగుతున్నాడు. క్షయం చేసినా కూడా, అంటే చేసినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో, సృష్టి చేసినప్పుడు, సృష్టి క్షయింప చేస్తున్నప్పుడు కూడా, సృష్టి క్షయం అంటే క్షీణింప చేస్తున్నప్పుడు, లయం చేసుకుంటున్నప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఎప్పుడూ కూడా మార్పు లేదు. ఇంత సృష్టి నాదే, నేనే చేశాను ఇంత అందమైన సృష్టిని అని అనుకున్నది లేదు. దాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు అరే ఈ సృష్టి అంతా చెరిగిపోతుందే, మాసిపోతుందే అని బాధపడేది లేదు. ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉన్నవాడు అనే దాన్నే నివృత్తాత్మ అన్న నామం తెలుపుతుంది. ఎందుకు అంటే ఎప్పుడు ఒకే స్థితిలో ఉండగలిగినప్పుడే మనకి మంచి బోధించగలుగుతాడు, మనకు ఆ స్థితిని చెప్పగలుగుతాడు. అంతే కదా. మనం నిన్న అనుకున్నాం, చెరువులో కొట్టుకుపోయేవాడికి ఒడ్డు నుంచి సహాయం అందిస్తున్నా కానీ పట్టుకోలేని వాడిని ఎవడూ కాపాడలేడు. అలాగే ఒక ఊబిలో కూరుకుపోతున్న వ్యక్తిని కాపాడాలి అంటే ఒడ్డున ఉన్నవాడు మాత్రమే కాపాడగలుగుతాడు.
ఊబిలో ఉన్నవాడే ఊబిలో ఉన్నవాడిని కాపాడలేడు కదా. మనం కూడా ఈ సంసార పంకిలం అనేటువంటి ఊబిలో పడిపోయి ఉన్నవాళ్ళం. ఆయన కూడా అదే ఊబిలో ఉంటే, ఈ బంధాలలోనే బంధింపబడి ఉంటే ఆయన మనకి ఏ బోధ చేయలేడు, మనల్ని మార్చలేడు, మనల్ని కాపాడలేడు. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఒడ్డున ఉన్న పరమాత్మ, ఆయనని మాత్రమే నమ్మగలిగే స్థితి అన్నమాట. ఇంత ఊబిలో పడిపోయిన వాళ్ళకి ఒడ్డున ఉన్నవాడు ఒక్కడే దిక్కు, ఇంకా వేరే ఎవరూ కాదు కదా. కాబట్టి మనందరం ఊబిలో కూరుకుపోతున్నాం అనుకుంటే ఆయన మాత్రమే ఒడ్డున ఉన్నాడు. కాబట్టి అవునన్నా కాదన్నా ఆయననే నమ్మి తీరాలన్నమాట. అది తర్వాత నామం సంక్షేప్త. సంక్షిప్తము అనేది మనకు తెలుసు కదా. సంక్షిప్తంగా అంటే తక్కువ పరిమాణంలో, లేదా అంటే పూర్తిగా అంటే ఇంత పెద్ద విషయాన్ని కూడా కుచింపజేసి కొంచెం పరిమాణంలోనే తయారు చేసి దాన్ని బ్రీఫ్గా అందించడం అనే దాన్ని సంక్షిప్తము అని అంటాం కదండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సంక్షిప్త అన్న నామానికి ఏం చెప్పారంటే, ముందు 2 నామాల నుంచి మనం ధర్మస్వరూపుడిగా అర్థం చేసుకుంటూ ప్రవృత్తి ధర్మాన్ని పాలించేవాళ్ళు, నివృత్తి ధర్మాన్ని ఆచరించేవాళ్ళు అని 2 విభాగాలుగా అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి దాన్నే అర్థం చేసుకుంటే, దాని నుండే ఈ నామాన్ని తీసుకున్నట్లయితే, ఎవరైతే ప్రవృత్తి ధర్మంలోనే ఉండాలనుకుంటున్నారో, ఐహిక వస్తు విషయాలతోనే ఉండాలనుకుంటున్నారో, వాళ్ళ యొక్క జ్ఞాన సంపదని సంకుచితం చేసేస్తాడంటండి, క్షీణింప చేసేస్తాడట. అందువల్ల ఆయన సంక్షేప్త అట. ఎందుకంటే ఆ జ్ఞాన వికాసం జరిగినప్పుడు మాత్రమే నివృత్తి ధర్మం వైపు, నివృత్తాత్మ అయిన పరమాత్మ వైపు దృష్టి మరలించగలుగుతాం. ఆ జ్ఞాన వికాసం కలిగి ఉండే స్థితి నివృత్తి మార్గంలో వెళ్లే వారికి మాత్రమే సాధ్యపడుతుంది. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఇవాళ అయిపోయిందా, రేపేమొస్తుంది, రేపు కూడా రాలేకపోయిందా, ఎల్లుండైనా వస్తుందేమో. ఇలా ఏ రోజుకు ఆ రోజు జరిగేదానికి, వచ్చేదానికి, పోయేదానికి లెక్కలు కట్టుకోవడమే తప్ప అంతకు మించిన విశాలమైన మేధస్సుతో ఆలోచించేటువంటి సమర్థతను కలిగి ఉండము. కాబట్టి అటువంటి వారి యొక్క మేధస్సు కుచించుకుపోయే ఉండేలానే చేస్తాడట. ఎందుకంటే బయటపడాలని మనం అనుకుంటే సాయం చేస్తాడు, కానీ నేను రాని ఇక్కడే ఉంటానంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. అందువల్ల జ్ఞాన వికాసం కలగాలి అనుకుని సాధన చేసే వారికి ఆ వికసిత లక్షణాన్ని, అంటే పూర్తి జ్ఞాన సంపదని అందిస్తాడు. అది అక్కర్లేదు అని అనుకున్న వాడికి, వృధాగా అక్కర్లేని వాడి దగ్గర ఎందుకు ఉంచాలి దేన్నైనా? అందుకని కుచింప చేస్తున్నాడు అనమాట. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టు సంక్షిప్తముగా అంటే ఇంత దాన్ని కూడా చాలా చిన్న పరిమాణంలో కూర్చగలగడాన్ని సంక్షిప్తము అని అంటారు. కాబట్టి ఇంత సృష్టిని, ఇంత విశాల సృష్టిని కూడా ప్రళయకాల సమయంలో తనయందే నిక్షిప్తం చేసుకుంటున్నాడు. కాబట్టి అంటే ఆయన మంత్రాలతో ఇంతలా ఉన్నదాన్ని ఇంత చిన్న పరిమాణంలోకి మార్చి తనలోకి తీసుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటే, ఆ విధంగా సంక్షిప్తపరుస్తున్నాడు. దాచిపెట్టడం అని అనుకోవచ్చు, చిన్నదిగా చేసి తనతో అట్టి పెట్టుకోవడం అని కూడా అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేస్తున్నవాడు కాబట్టి సంక్షిప్తాన్ని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా తనని నమ్ముకున్న వారికి, అంటే నివృత్తి మార్గంలో వెళుతున్న వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా చూసేవాడు అన్న అర్థంలో కూడా మనం సంక్షిప్త అన్న నామాన్ని చూడవచ్చట. కాబట్టి మన పూర్వకర్మ ఫలితాలను అనుసరించి మనకి ఒక జన్మని ప్రసాదించిన తరువాత ఆ జన్మను అట్టి పెట్టుకుని మనం జ్ఞాన సముపార్జన చేసుకోవాలనుకుంటున్నామా, లేదా ఈ సంసార చక్రంలోనే కూరుకుపోయి ఇరుక్కుపోయి ఉండాలనుకుంటున్నావా అనేది మన నిర్ణయం అన్నమాట. కాబట్టి జ్ఞాన సముపార్జన చేయాలనుకున్న వారికి వారిని మోక్షగాములుగా వరమిస్తాడు. ఇదే కావాలి, నాకు ఇందులోనే అంతా బాగుంది అని అనుకున్న వాడికి మిగిలిన విషయాల మీదకి ఆ ధ్యాస కూడా, అంటే భగవద్ విషయాల వైపు ధ్యాస కూడా మళ్ళకుండా చేస్తాడు. కేవలం ఐహికంగానే భౌతిక వస్తు విషయాల మీదే ఎప్పుడు కూడా వాళ్ళ శ్రద్ధాభావాలు ఉండేలా చేస్తాడట. ఇది సంక్షిప్త అన్న నామంలో సంక్షిప్తముగా మనం అర్థం చేసుకోగలిగినది. తర్వాత నామం క్షేమకృత్. క్షేమకృత్ అంటే క్షేమమును కలిగించేవాడు. అలాగే క్షేమమును కలిగించడం అంటే పొంది ఉండడం అటండి. దాన్ని భక్తులు ఏదైతే పొందున్నారో అది వాళ్ళ నుంచి తొలగిపోకుండా, దూరం కాకుండా జాగ్రత్తగా దాన్ని రక్షించడం, దాన్ని
క్షేమంగా ఉండడం. ఇప్పుడు క్షేమ సమాచారాలు అని అంటారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాం కదా, మనం ఉన్న పరిస్థితుల్లో, మన వాతావరణంలో మనం ఎలా ఉన్నాం అనేది తెలుసుకోవడమే క్షేమ సమాచారం అవుతుంది. కాబట్టి ఆ స్థితిని ఏదైతే పొంది ఉన్నామో ఆ స్థితిని ఎల్లప్పుడూ కాపాడేవాడు, దాన్ని అందించేవాడు, ఇచ్చిన దానిని పోకుండా కాపాడేవాడు. ఈ రెండు అర్థాలు తీసుకోవాలండి. క్షేమకృత్ అంటే, కృత్ అంటే చేసేవాడు అని వస్తుంది కదా. కాబట్టి క్షేమములు కోరే వారికి అది ఇస్తున్నాడు. ఇచ్చిన తరువాత మళ్ళీ అది వాళ్ళ నుంచి తొలగిపోకుండా కూడా జాగ్రత్తగా కాపాడుతున్నాడు అనేది ఇది ఇక్కడ ఈ నామంలో మనం తెలుసుకుంటున్న విషయం అన్నమాట. దీనికే భగవద్గీత శ్లోకం కూడా ఉంది కదా, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగము, క్షేమము ఈ రెండింటిని ఇస్తాను అని ఆయనే చెప్పాడు, ఎవరైతే తన చింతనలోనే ఎప్పుడూ ఉన్నారో వారికి. సో యోగము, క్షేమము అని రెండు రకాలుగా చెప్పినప్పుడు వీటికి ఏమని అర్థాలు విశ్లేషించారంటేనండి, యోగము అంటే ఇప్పటి వరకు మనకు దక్కనిది, అందనిది ఏదైతే ఉందో అది యోగము అని చెప్పబడుతుందట. క్షేమము అంటే మనం ఆల్రెడీ పొంది ఉన్నది మనతో పాటే నిలకడగా ఉండడం, దాన్ని క్షేమము అని అర్థం చేసుకోవాలట. కాబట్టి యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామి అహం, నేనే రెండిటిని ఇస్తాను అని చెప్పాడు. అంటే అవసరమైన దాన్ని ఇస్తున్నాడు, ఇచ్చిన దాన్ని పోకుండా కూడా కాపాడుతున్నాడు. కాబట్టి మనకి ఏవైతే వచ్చాయో అవన్నీ మన క్షేమాలు, ఇంకా రావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మన యోగాలు. అందుకనే మంచి యోగం పట్టిందిరా వీడికి అని అంటూ ఉంటారు కదా. ఏదైనా అనుకోని మంచి పెద్ద లాటరీ తగిలితేనో, ఏదో పెద్ద ఆఫర్ వస్తేనో, ఇంకేదైనా ఒక మంచిది అనుకోనిది వాళ్ళ దగ్గరకు వచ్చి పడితే అంటూ ఉంటారు ఏదో పెద్ద యోగం పట్టింది అని. అలాగా ఆ అర్థాన్ని ఇక్కడ మనం అన్వయించుకున్నట్లయితే కనుక మనకు ఇంకా పొందవలసి ఉన్నదాన్ని, అంటే మన ప్రాప్తంలో ఉంది ఇంకా రావలసి ఉన్నదాన్ని యోగం అంటారట, పొంది ఉన్నదాన్ని క్షేమం అని అంటారట. కాబట్టి రెండూ కూడా ఆయనే చూసుకుంటానన్నాడు. కాబట్టి వచ్చేదాని గురించి ఆశపడుతూ ఎదురు చూడక్కర్లేదు, వచ్చింది పోతుందన్న బెంగ కూడా అక్కర్లేదు, రెండు చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అది పోకుండా కాపాడతానన్నది ఆయనే, కానీ ఆ వచ్చినదేంటి, రావాలనుకుంటున్నదేంటి, వీటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఏమి రావాలను, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్న అహంభావం వద్దు, ఇంకేవో రావాలన్న అత్యాస వద్దు. ఏది రావాలో అదే వస్తుంది, వచ్చినది మనతోనే ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఐహిక విషయాలను ఎప్పుడూ కోరుకుంటూ ఉండడం కాకుండా ఉన్నదాన్ని అనుభవిస్తున్న దానికి సంతృప్తి భావన కలిగి ఉండడం, దానికి కృతజ్ఞతా భావం కలిగి ఉండడం అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం అనేది ఇది మళ్ళీ మనకి తెలుపుతుంది అనమాట. అప్పుడే కదా ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్నది అన్న స్పృహ ఉంటేనే మనకి ఏముందో తెలుస్తుంది. అది లేకుండా ఎంతసేపటికి లేదు 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 అనుకుంటూ ఉంటే లేనిదే మిగులుతుంది తప్ప ఏముంటుంది. కాబట్టి ఉన్నదాన్ని గమనించుకోవడం, ఇంత ఉన్నదని గ్రహించగలగడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇది క్షేమకృత్ అన్న నామాన్ని మనకి అర్థం పట్టేలా చేస్తుంది. దీన్నే ఇంకాస్త విశదీకరించి క్ష అన్న శబ్దానికి రకరకాల అర్థాలను చెబుతూ అవన్నీ కూడా భగవంతుడికి అన్వయిస్తూ మనకి ఎలా చెప్పారు అంటే, పరమాత్మ అంతటా ఉన్నాడు, అక్కడ అంతటా నివాసమై ఉన్నవాడు అన్న అర్థాన్ని క్ష శబ్దానికి చెప్పారు. అలాగే సృష్టిలో ఉన్న ప్రతిదానిలో ఉన్న చైతన్యముగా ఉన్నది తానే, అంటే ప్రతిదానిలో ఒక కదలిక, చలనం లేదా ప్రాణం ఏదైతే ఉందో అది ఆయనే. ఇది కూడా ఆ క్ష అన్న శబ్దాన్ని, క్షి అన్న శబ్దం తెలియపరుస్తుందట. అదేవిధంగా చివరికి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమాత్మే ఆ శరీరం నుండి ఆత్మను వేరు చేస్తాడు, అంటే క్షయం చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ విధంగా ఆది నుండి అంతము వరకు, ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మ ఆది మధ్య అంతము వరకు కూడా తన భక్తుల యోగక్షేమాలని తన కంట గమనిస్తూనే కాపాడుకుంటూనే వస్తున్నాడు. క్షేమమును కలిగించేవాడు కాబట్టి క్షేమకృత్, క్షేమకరుడు అని చెప్పబడుతున్నాడు అని కూడా అర్థం విశదీకరించి చెప్పారన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ అన్ని చోట్ల ఉన్నవాడు, ఆ ఏ పదార్థము యందు ఆయన ఉన్నాడు, ఏదైనా సరే
దాని యొక్క చైతన్యముగా ఉన్నవాడైన వాడు అలాగే ఆఖరికి ఆ చైతన్య లక్షణాన్ని తన నుండి దాని నుండి దూరం చేసేవాడు. పువ్వు విచ్చుకుందండి, ఒక రోజు తర్వాత దానికి వాడిపోతుంది కదా, అంటే విచ్చుకున్న టైంలో ఉన్న చైతన్యం వాడిపోయినప్పుడు లేదనే కదా అర్థం. అంటే దానికి చైతన్యాన్ని ఇచ్చిన ఆయనే దాని నుంచి దాన్ని తీసేసుకుంటున్నాడు కూడా. కాబట్టి పువ్వు మొగ్గ దశ నుండి వాడిపోతున్న దశ వరకు కూడా ఉన్నది తానే, అన్నింట్లోనూ అంతటాను. ఆ విధంగా ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దాని యొక్క, మనుషుల దగ్గర నుండి మిగిలిన జీవరాశుల యొక్క ప్రతి దాని యొక్క యోగక్షేమాలు, అంటే మొగ్గగా ఉన్నది పువ్వు దశకు రావడం అనేది యోగం. ఆ పువ్వు అదే స్థితిలో కొంతకాలం ఉండగలగడం అనేది క్షేమం. అంత్య దశలో మళ్ళీ వాడిపోవడం అనేది కూడా భాగమే. కాబట్టి దాని దశలలో ఇవన్నింటిలోనూ ఉన్నవాడు తానే. అది మనకు కూడా అలానే అన్వయించుకోవాలన్నమాట. కాబట్టి ఏది కోరుకున్న వారికి అది ఇస్తాడు అన్న ఉద్దేశంలో కూడా, అంటే మోక్షాన్ని అర్థిస్తే మోక్షాన్ని ఇస్తాడు, కాదు నేను అనుభవిస్తున్న ఐశ్వర్యాలు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే అవే ఇస్తాడు, కానీ దీనికి దూరం అవుతాం. ఈ విధంగా అన్ని వేళలా తల్లిదండ్రులు బిడ్డలను ఎలా కాపాడుకుంటూ వస్తూ ఉంటారో అన్ని సమయాలలోనూ అన్ని ప్రాయాలలోనూ, అదేవిధంగా భగవంతుడు కూడా భక్తులందరినీ ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే కాపాడుకుంటూనే ఉన్నాడు. అంత మన క్షేమాన్ని కోరేవాడు. కాబట్టి ఆయన కోరేవాడే కాదు, ఇచ్చేవాడు. క్షేమకృత్. తర్వాత నామం శివ. మనం ఇదివరకు కూడా ఈ శివనామం చూసాం కదండి. సర్వ శివస్థాన్ భూతాది నిధిరవ్యయ. అక్కడ కూడా శివ అన్న శబ్దం మంగళకరమైనది అన్న అర్థాన్ని అక్కడ కూడా మనం గ్రహించాం. అలాంటి అర్థాలని ఇక్కడ కూడా ముందు చెప్పుకున్నా. అంటే క్షేమకృత్ అని, అందరి క్షేమములను చూసేవాడు తానే అయినాడు. కాబట్టి అటువంటి మంగళములను ప్రసాదించే శివస్వరూపముగా పరమాత్మని అర్థం చేసుకుంటున్నాం అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి అంతటా ఉన్నవాడిని శివ అని చెప్పుకోవచ్చట. అదేవిధంగా లయకారుడిగా, అంతటినీ తనలో లయం చేసుకుంటున్న లయకారుడిగా ఆయనని శివ అని సంబోధించచ్చట. అంతేకాకుండా మంగళకరమైన వాడు, పరమపావనమైన వాడు కూడా శివుడని చెప్పబడతాడు. కాబట్టి తనను ఆశ్రయించిన వారికి అటువంటి మంగళములను, పవిత్రతను అందించేవాడు అన్న అర్థంలో కూడా శివ అన్న నామాన్ని తీసుకోవచ్చట. కాబట్టి మంగళ స్వరూపుడైన పరమాత్మ అందరికీ మంగళములు చేయును అనేది మనం దీని నుంచి ఓవరాల్ గా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఐహిక వస్తు విషయాలైనా మంచివి అందించేవాడు, మోక్షకాములకి ఆ ముక్తి మార్గాన్ని అందించేవాడు, ఎవరికి ఏది కావాలంటే అది అందిస్తాడు అన్నప్పుడు అందరినీ చూసుకుంటున్నాడు కదా. అందరినీ వారి వారి ఆలోచన స్థితిని బట్టి వారికి కావాల్సినవి అన్ని విధాలుగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయన అంతటా ఉన్నవాడు. అంతేనా? అందరినీ కరుణించగలుగుతున్నాడు, అందరికీ వారు అడిగిన వరాలన్నీ ఇవ్వగలుగుతున్నాడు. అంటే అన్ని వైపుల నుంచి వాళ్ళని చూడగలిగినప్పుడు, అన్ని వైపుల నుంచి వారితో ఉండగలిగినప్పుడే ఇస్తారు, లేకపోతే ఇవ్వడానికి అవ్వదు కదా. కాబట్టి అంతటా వ్యాపించి ఉండి తన సృష్టిలో ఉన్న వారికి కావలసినవన్నీ చూసుకుంటున్నవాడు. కాబట్టి శివ అని చెప్పబడుతున్నాడట. అలాగే ఎవరి నామము స్మరించినంతనే పవిత్రత లభిస్తుందో అదే శివస్వరూపమైన శ్రీహరి నామము. శ్రీహరి అన్న శివ అన్న ఒకటే అని తెలుస్తుంది ఇక్కడ. తర్వాత లక్ష్మీతత్వం చెప్పుకునేటప్పుడు, శ్రీతత్వం చెప్పుకునేటప్పుడు ఆయన ఆవిడ వేరు కాదు అని తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్ గా ఏం తెలుస్తుందంటే భగవత్ తత్వాన్ని బట్టి నామం ఇచ్చామే తప్ప భగవంతుడు ఇన్ని పేర్లతో లేరు. ప్లూరల్ ఫామ్ లేదు, ఒకటే ఉంది సింగులర్ గా. ఆ సింగులర్ కి నెంబర్ ఆఫ్ నేమ్స్ ఇచ్చి ప్లూరల్ చేస్తున్నాం మనం, అంతేకాని ఆయనకి ప్లూరల్ వర్డ్ లేదన్నమాట. ఒకటే ఉన్నాడు, ఒక్కడిగానే ఉన్నాడు, ఏకాత్మగా ఉన్న పరమాత్మ. తర్వాత నామం శ్రీవత్స వక్షాహ. శ్రీవత్సమును తన వక్షస్థలము యందు కలిగి ఉన్నవాడు. ఆ శ్రీ అన్న శబ్దం ఐశ్వర్య సూచిక అని అనుకుంటే అమ్మవారికి తన వక్షస్థలంలో స్థానం ఇచ్చినవాడు అని మనం ఒక సామాన్యార్థంగా చెప్పేసుకుంటాం కదా. కాబట్టి ఆ వక్షస్థల చిహ్నమే
పరమైశ్వర్య స్వరూపంగా చెప్తున్నారండి. అంటే పరమాత్ముడు ధరించే ఆభరణాలట ఎప్పుడైతే సృష్టాంత కాలంలో అంతటినీ తనలోకి జీర్ణింప చేసుకున్నాడు అని చెప్పుకుంటున్నామో, ఆయనలోకి జీర్ణమైన సృష్టే తన అవయవాలుగా ఆభరణాలుగా ఒక రూపం దాల్చింది అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఆయుధాల దగ్గర నుండి ఆభరణాల దగ్గర నుండి ఆయన అంగ సౌష్ఠవాలు చెప్పుకున్నా ఏవి చెప్పుకున్నా అది అంతా ఆయన చేసిన సృష్టే అంతా కలిసి రూపం దాల్చిందన్నమాట ఆయనగా. కాబట్టి ఇక్కడ వత్సవక్ష శ్రీవత్సం అనే అలంకరణ అది చెప్పుకున్నా కూడా ఆ కౌస్తుభమణి అది కూడా తన నిజ భక్తులనే ఆ శ్రీవత్స స్వరూపముగా ధరించాడు అని చెప్తున్నారండి. సో లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీదేవికి అక్కడ స్థానం ఇచ్చాడు అలా అని చెప్పుకున్నా. మరొకటి మనకి తెలిసిన పురాణ కథ, భృగు మహర్షి ఎప్పుడైతే ఆయన పాదంతో ఆయన ఛాతీ మీద తన్నాడు, ఆయన భృగు మహర్షి యొక్క పాదముద్రని శ్రీవత్సంగా తన వక్షస్థలంలో ధరించి దానిని లక్ష్మీ స్థానము చేసి ఆ లక్ష్మీదేవికి అందించాడు అని కూడా ఒక అర్థం చెప్తారన్నమాట, ఒక విశ్లేషణ చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఎలా చూసుకున్నా శ్రీ అంటే ఐశ్వర్యము అని అనుకుంటే, గొప్పదైనది ఉన్నతమైనది అనుకుంటే అదే శుద్ధ జీవ చైతన్యము. ఆ శుద్ధ జీవ చైతన్యాన్ని ఆయన ఆభరణముగా తన వక్షస్థలం యందు ధరించాడు శ్రీవత్సముగా అని అర్థం చేసుకోవచ్చట. ఇది శ్రీవత్స వక్ష అన్నప్పుడు తెలుస్తున్నటువంటి అర్థం. తర్వాత శ్రీవాస, శ్రీ ఆయన వక్షస్థలములోనే శ్రీవత్సాన్ని ధరించి ఉన్నాడు అని చెప్తున్నాం. కాబట్టి ఆ శ్రీని ఎప్పుడూ కూడా తన యందే కలిగి ఉన్నవాడు అన్న అర్థంలో శ్రీవాస అంటే ఆవిడకి శాశ్వత నివాసాన్ని తన హృదయ స్థానంలో అందించినటువంటి పరమాత్మ అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా శ్రీ అన్నప్పుడు సకల ఐశ్వర్యములు అన్నప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్న ఐశ్వర్యములు అంటే కీర్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, వీర్యము, వైరాగ్యము, శ్రీ ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి అష్టైశ్వర్య సంపదలు అని చెప్పుకున్నట్లయితే గనక ఆ సంపదలన్నింటినీ తన ఎందే కలిగి ఉన్నవాడిగా కూడా ఆయనని శ్రీ వాస, వాసము అంటే నివాసము అని అనుకుంటే ఆ శ్రీలు ఎన్నైతే ఐశ్వర్య సంపదలు ఉన్నాయో అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఆయనని శ్రీవాసుడు అని అర్థం చేసుకోవచ్చట. అలాగే సకల శోభాయమయానమైనటువంటి సౌందర్య సంపన్నుడు అన్న అర్థంలో కూడా మనం శ్రీవాస అన్నదాన్ని అర్థం చేసుకోవచ్చట. ఎందుకు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా శ్రీని అర్థం చేసుకున్నప్పటికీ కూడా అట ఎప్పుడూ కూడా ఆ తల్లి నిత్యానబాయిని అయ్యి ఎన్నటికీ కూడా ఆయనని విడిచిపెట్టకుండా ఆయనతోనే ఉంటుంది. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్న ఆవిడని ఉద్దేశిస్తూ ఆవిడని కలిగి ఉన్న అంటే లక్ష్మీదేవిని కలిగి ఉన్న లక్ష్మీనారాయణుడిగా, లక్ష్మీపతిగా, తర్వాత నామాల్లో కూడా ఇవే అర్థాలు వస్తూ ఉంటాయి. వాటిగా ఆయనని శ్రీవాసుడు అని అర్థం తెలుసుకోవచ్చట. తర్వాత శ్రీపతి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శ్రీకి నివాసాన్ని కలిగించి తనలో ఉంచుకున్నాడు కాబట్టి ఆ శ్రీకి ఆయనే పతి అని చెప్పబడుతున్నాడు అనేది శ్రీపతి అని అర్థం వస్తుందట. ఇంకొకటి ఎలా చెప్తున్నారంటే సముద్ర మదనం సమయంలో సాగర మదనం క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఆ క్షీరసాగర మదన సమయంలోనే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది అని చెప్తారు. కాబట్టి ఆవిడ ఉద్భవించిన తర్వాత దేవతలు అసురులు అందరూ ఉన్నారు కదా, ఎవరు ఆవిడ్ని వరించాలి అని అందరూ కూడా ఆరాటపడుతున్నారు. ఆవిడ నాకే సొంతం కావాలని అంత పడుతున్నా అందరిలో నుంచి పరమాత్మని మాత్రం శ్రీ విష్ణు స్వరూపాన్ని మాత్రమే ఆవిడ ఎంచుకొని ఆయనకి వరమాలేసి ఆయన్ని వరించిందట. ఆ విధంగా పరమేశ్వరుడు లేదా పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ స్వరూపమైనటువంటి లక్ష్మీదేవికి పతి కాబడ్డాడు అని మనకి పురాణ కథ నుంచి కూడా చెప్తున్నారన్నమాట. ఆ విధంగా ఎల్లప్పుడూ అందుకనే వాళ్ళిద్దరి అనుబంధాన్ని నిత్యానపాయిని అని అంటే ఒక చెట్టుకి దాని తీగ ఏ విధంగా పెనవేసుకుపోయి ఉంటుందో విడతీయలేనంతగా భగవత్ తత్వాన్ని ఆ శ్రీ తత్వాన్ని కూడా అంతే గట్టి పటిష్టమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్న
విష్ణు లక్ష్మి సమేతముగా అర్థముగా మనకి తెలుపుతున్నారనమాట. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టు నుంచి వచ్చిన తీగే చెట్టుని చుట్టుకుంది అని అన్నప్పుడు చెట్టు వేరు తీగ వేరు అవ్వదు కదండి, ఆ చెట్టు నుంచి వచ్చిందే కదా. తీగ చుట్టుకుని ఉంది పరమేశ్వరుడికి అన్నప్పుడు మళ్ళీ అసలు అది విడతీయలేని కదా. అప్పుడు ఆ చెట్టుకు మొత్తం అల్లుకుపోయి చుట్టుకుపోయి ఉన్న తీగని తీయాలంటే ఎలా తీయగలుగుతామండి? దాన్ని తెంపినేనే తీయగలుగుతాం తప్ప, అంటే ఒకదాని నుంచి ఇంకొక దాన్ని వేరు చేయాలంటే ఒకదాన్ని నశింప చేస్తేనే సాధ్యపడుతుంది. కాబట్టి అలాంటిది ఎప్పటికీ జరగని తత్వం ఏదైతే ఉందో అది లక్ష్మీనారాయణ తత్వం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి శ్రీపతి అన్నప్పుడు ఒకవేళ శ్రీ అనేది మనం ముందు చెప్పుకున్న ఐశ్వర్యముల సమూహముగా అర్థం చేసుకుంటే వాటన్నిటికీ నివాసముగా ఆయనే ఉన్నాడు కాబట్టి అన్ని ఆయన యందే ఉన్నాయి కాబట్టి తన నిజభక్తులందరికీ వాటిని ప్రసాదించేవాడిగా కూడా ఆయనని శ్రీపతి అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి ఎప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి శ్రీ స్వరూపం, ఐశ్వర్య స్వరూపం అనేదే ఆయనకున్న పెద్ద ఆభరణం. ఆయనతోనే ఉండడం వల్లే ఆయన శ్రీపతి అయ్యాడు అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే ఇంకొకటి కూడా, శ్రీ అంటే విశ్వశక్తిగా కూడా చెప్తున్నారండి. ఈ విశ్వమంతా ఉన్న శక్తిని శ్రీగా చెప్తున్నప్పుడు అటువంటి శ్రీ కూడా ఆయన వశంలో ఉంది అని చెబుతూ ఆయనని శ్రీపతి అని అర్థం చేసుకోవచ్చట. అంతే కదా, విశ్వమంతా సృష్టి తాను చేస్తే ఆ విశ్వంలో ఉన్న శక్తి అమ్మవారైంది. ఎందుకు అంటే మన మానవ రూపంలో అర్థం చేసుకునే కథల ప్రకారం చూసుకున్నా కూడా ఎప్పుడూ కూడా ఆయన అంటి పెట్టుకుని చేదోడు వాదోడుగా కష్ట సుఖాలన్నీ పంచుకుంటూ ఆయనతో ఉండేటువంటి ఆయన భార్యా స్వరూపంగా అర్థం చేసుకున్నా కూడా ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఏది వరం వస్తుంటే అక్కడ ఆవిడ కూడా భాగస్వామ్యం తీసుకుంటుంది అనమాట. తర్వాత నామం శ్రీమతాం వరహ. శ్రీమంతులు అంటే ఎవరు? చాలా సంపదలు కలిగిన వారు అని అనుకున్నప్పుడు భగవత్ సంపదను కలిగిన వాళ్లే కదా అందరికంటే గొప్ప శ్రీమంతులు అవుతారు. ఎవరికైతే భగవత్ కటాక్షం మెండుగా ఉందో, భగవత్ కటాక్షం ఉందా లేదా అనేది మన భౌతిక దృష్టితో చూడగలిగింది, అర్థం చేసుకోగలిగింది కాదండి. కాబట్టి అటువంటి సంపన్నులు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ఉత్తమమైన వాడు అన్న అర్థం శ్రీమతాం వరహ అన్న శబ్దంలో తీసుకోవచ్చట. అదేవిధంగా శ్రీ అన్న శబ్దం వేదాలను సూచిస్తుంది అని ఇదివరకు కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి అలా వేద సంపదగా అర్థం చేసుకున్నట్లయితే అటువంటి వేద విజ్ఞానాన్ని కలిగిన వారిలో కూడా సర్వశ్రేష్ఠుడైన వాళ్ళని శ్రీమతాం వరహ అని చెప్పుకోవచ్చట. అదేవిధంగా అటువంటి సద్బుద్ధి సజ్జనులు సాధుపుంగవులు అయిన వారు కోరుకునే వరమేంటి? పొందదగిన అర్హత కలిగినదే వరమేమిటి? పరమాత్మే కదా. కాబట్టి అటువంటి వారు వరముగా పొందగలిగిన వాడు అన్న అర్థంలో కూడా శ్రీమతాంబరహ అన్న శబ్దాన్ని తీసుకోవచ్చట. అంటే భగవత్ కటాక్షమే శ్రీమంతులకి పొందగలిగినటువంటి వరము, భగవంతుడే శ్రీమంతుల యొక్క వరము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈ శ్రీ శబ్దాన్ని గ్రహించిన దాన్ని బట్టి ఐశ్వర్య స్వరూపముగా తీసుకుంటే అన్ని ఐశ్వర్యాలను కలిగిన శ్రీమంతుడిగా ఆయనని శ్రీమతాం వరహ తీసుకోవచ్చు. వేద సంపదగా తీసుకున్నట్లయితే ఆ వేదములన్నీ తెలిసినవాడు ముందు తానే కదా, తన ద్వారానే బయటకి వచ్చాయి కాబట్టి అంతటి జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు కాబట్టి కూడా సర్వశ్రేష్ఠతని, ఆ పరమాత్మ యొక్క సర్వశ్రేష్ఠతని సూచించే నామం శ్రీమతాం వరహ అనేదన్నమాట. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్న కథను బట్టి అంతమందిలోనూ ఆయననే ఎంచుకుని ఆయననే వరించింది అంటే అక్కడ ఉన్నవారందరిలోకి ఉన్నతమైన వాడు శ్రేష్టమైన వాడనే కదా ఆయన ఎంచుకుంది. కాబట్టి అటువంటి గొప్ప లక్షణ స్వభావాలు కలిగి ఉన్నవాడిగా కూడా ఆయనని శ్రీ మతాం వరహ అని అర్థం చేసుకోవచ్చట. ఇది ఈ శ్లోకం అయితే. తర్వాత మనం శ్రీ శబ్దంతో మొదలైన నామాలు ఈ శ్లోకంలో మళ్ళీ శ్రీమాన్ దగ్గర ముగుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వరకు కూడా ఇవన్నీ ఆ లక్ష్మీనారాయణుల ఏకత్వాన్ని సూచించేవే. ప్రతి చోట ప్రతి అర్థంలో ప్రతి భావంలో ఒకటే మనం అర్థం చేసుకోవాలండి. వేరు వేరుగా లేరు, ఒక్కడే రెండుగా వ్యక్తమవుతున్నాడు తప్ప వేరు వేరు కాదు, మళ్ళీ కలిపి ఉన్నవే అవి అన్నది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
కాబట్టి తర్వాత నామం శ్రీదహ. ఈ శ్లోకంలో చూస్తే ఇవన్నీ విడినామాలే కాబట్టి నేను ప్రత్యేకంగా ఎక్కువ నామాల గురించి చెప్పడానికి ఏం లేదు. శ్రీదహ, శ్రీశః, శ్రీనివాసః, శ్రీనిధి, శ్రీ విభావన, శ్రీధర, శ్రీకర, శ్రేయ, శ్రీమాన్, లోకత్రయాశ్రయ. ఇవి ఇక్కడ నామాలు. శ్రేయ, శ్రీమాన్ రెండు విడివిడి నామగాలు కను విశ్లేషించి చెప్పిన వారు ఉన్నారు భాషకర్తలు. శ్రేయ శ్రీమాన్ అని కలిపి ఒకటే నామంగా కలిపి కూడా చెప్పిన వారు ఉన్నారనమాట. సో ఇవి ఈ 65వ శ్లోకంలో మనం చూసేవి. ఇందులో మొదటి నామం శ్రీ దహ. ద అంటే ప్రసాదించటం అన్న సూచిస్తుంది కాబట్టి శ్రీ అనేది ఐశ్వర్యాన్ని సూచిస్తుంది అని అనుకుంటే అటువంటి ఐశ్వర్యములన్నింటినీ ఇచ్చేవాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, ఐహిక సంపదలు కావాలా అవి ఇస్తాడు. అలా కాకుండా పారమాత్మిక సంపదలు ఐశ్వర్యాలు కావాలా అవే ఇస్తాడు. ప్రేయోధనము శ్రేయోధనము అని చెప్పుకుంటూ వచ్చాం కదండి. కాబట్టి ఏ ధనాన్నైనా సరే ఇస్తున్నాడు అనేది అర్థమవుతుంది కదా. అందువల్ల ఆ శ్రీ తల్లిని ఇచ్చేవాడు అన్న అర్థంలో చెప్తున్నారు అన్నమాట. అదేవిధంగా శ్రీ దహ అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయనతోనే కలిసి ఉంటుంది తల్లి, ఎప్పుడూ ఆయన నుంచి ఆవిడని వేరు చేయలేము అని చెప్పినప్పుడు ఆ అర్థాన్ని కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చట. శ్రీదహాలో మనం ఇందా చెప్పుకున్నట్టు చెట్టు మానుని అల్లేసుకున్న తీగని చూసినప్పుడు తీగ వేరు చెట్టు వేరు అని చెప్పగలిగిన పరిస్థితి లేకుండా వ్యాపించిపోయి ఉన్నటువంటి స్థితి అన్నమాట అది. అంటే ఏదో ఒక తీగ ఒక దారంలాగా చుట్టినట్టు కాదు, చెట్టు మొత్తం గుబురుగా అల్లేసుకుందనుకోండి, లోపల మాను ఉందో లేదో కనిపిస్తుందా? ఓన్లీ బయట అల్లేసుకున్న తీగ కనిపిస్తుంది. కానీ కాబట్టి తీగ అల్లుకున్న మాను గొప్పదా, మాను ఆధారం చేసుకుని అల్లుకున్న తీగ గొప్పదా అంటే ఏది ఎలా చెప్తాం? రెండింటినీ అసలు వేరుగా చూడలేని పరిస్థితి కదా, అక్కడ మనకి కలిపే కనిపిస్తున్నాయి కదా. ఆ విధంగా పెనవేసుకొని పోయి ఉన్నటువంటి శ్రీతత్వాన్ని కలిగి ఉన్న పరమాత్మని ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. ఏ శ్రీనివాసుడన్నా, శ్రీవాసుడన్నా, శ్రీపతి అన్నా, శ్రీధరుడన్నా, శ్రీకరుడన్నా ఏ నామంలో తీసుకున్నా కూడా ఆయన ఆవిడ వేరుగా లేరు అనేది. ఆయన ఆవిడ అని కూడా పలకూడదేమో, రెండు ఒకటే కలిగి ఉన్నదానిగానే చెప్పుకోవాలేమో. ఎలా అంటేనట, సూర్యుడి నుంచి కాంతిని ఎలా వేరు చేయలేము అంతగా కలిసిపోయి ఉన్న తత్వం శ్రీదహాలో మనకు అర్థమవుతుందట. అదేవిధంగా మనం ఇందాక ఆ ఐశ్వర్యములను ప్రసాదించేవాడు అని అన్నప్పుడు ఆ అర్థాన్ని తీసుకున్నట్లయితే గనక శ్రీ అనేది ఐశ్వర్యముల సూచికగా మనం ఆ పదాన్ని తీసుకుంటే ఆ లక్ష్మీ స్వరూపంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆయన, ఎందుకంటే ఆయనతో ఉన్నాయి కాబట్టి ఆయన వాటి యొక్క మొత్తం బాధ్యత భారం కలిగి ఉన్నాడు కాబట్టి వాటిని అందించగలిగేవాడు కూడా ఆయనే అన్న ఉద్దేశంలో శ్రీదహ అన్న నామం చెప్తున్నారన్నమాట. కాబట్టి ఆయన ఐశ్వర్యాలను ఇస్తానన్నాడు కాబట్టి మనం ఎటువంటి ఐశ్వర్యాలు కోరుకోవాలి అంటే ఇందాక మనం అనుకున్నట్టు ప్రేయోధనము శ్రేయోధనము అన్నప్పుడు ప్రయోధనం కోరుకున్నా కొన్నాళ్లే ఉండి పోతుంది కాబట్టి శ్రేయోధనాన్ని కోరుకుంటే మనం కూడా ఆగర్భ శ్రీమంతులు అంటారు చూడండి. పరమాత్మ అంతకు మించిన శ్రీమంతుడైతే అటువంటి అంతే గొప్పతనం, అంతటి గొప్ప శ్రీమంత లక్షణం మనకు కూడా రావాలి అంటే మనమందరం కూడా అటువంటి శ్రేయోధనాన్ని ఆయన నుండి కోరుకోగలగాలి. అప్పుడు మన శ్రేయస్సు కోసం ఆయన అవన్నీ అందిస్తాడు అనేది ఇక్కడ ఈ నామం మనకి తెలుపుతుంది అనమాట. తర్వాత శ్రీశః, శ్రీకి ఈశుడిగా ఉన్నవాడు, శ్రీపతి అని అనుకున్నాం కదా. అలాగే శ్రీకి అంటే లక్ష్మీదేవికి ప్రభువుగా ఉన్నవాడు అని ఒక అర్థం తీసుకోవచ్చట. లక్ష్మీదేవినే తన పట్టపురాణిగా చేసుకున్నవాడు అన్న అర్థంలో కూడా చెప్పుకోవచ్చట. మనం ముందు నుంచి చెప్తున్నాం కదా, ఈ నామాలన్నింటిలో వేరువేరుగా చూసే అవకాశమే లేదు, కలిపి ఉన్న స్వభావాన్ని చూపుతుంది అని. కాబట్టి ఆయనకి ఆమెకు ప్రభువుగా ఉన్నాడు, ఆమెను తన పట్టపురాణిగా చేసుకుని కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్ప? పట్టపురాణి కూడా తక్కువ కాదు కదా, మరి ఆయనతో సమానమే కదా. ప్రభువు ప్రభ్విణి అనాలటండి. ప్రభువు పుల్లింగం అయితే ప్రభ్విణి స్త్రీలింగం. కాబట్టి తన ప్రభ్విణిగా శ్రీని కలిగి ఉన్నవాడు అంటే ఐశ్వర్య లక్ష్మిని, ఐశ్వర్యములను తన పట్టపురాణిగా కలిగి ఉన్నవాడు అన్న ఉద్దేశంలో శ్రీశః అన్న శబ్దాన్ని
మనం తెలుసుకోవచ్చట. కాబట్టి ఆయన లేందే ఆమె లేదు, ఆమె లేందే ఆయన లేదు. మనం ఇందాక చెట్టు తీగ పోలిక చెప్పుకున్న తీగకి ఆధారమైనది చెట్టే, చెట్టుని అంటిపెట్టుకొని ఉన్నది తీగే. అంటే ఆ చెట్టుకి తీగ అల్లుకొని ఉండడం వల్ల చెట్టు అందంగా కనిపిస్తుందట. అంటే భగవంతుని యొక్క సౌందర్యం తల్లేనటండి. ఆయన మనం ఎన్ని రూపాలలో వర్ణించి చెప్పుకున్నా ఆ రూపవర్ణనలో ఉన్నదంతా కూడా ఆ తల్లేరట. ఆయన సౌందర్యమే తాను అని అన్నప్పుడు మరి ఆ సౌందర్య గుణాన్ని లేదా స్వభావాన్ని భగవంతుడి నుంచి వేరు చేయడానికి కుదురుతుందా? కాబట్టి లక్ష్మీ పూజలు సపరేట్గా, విష్ణు పారాయణలు సపరేట్గా చేసుకుంటూ ఉంటాం. వాళ్లే మేమిద్దరం వేరు కాదు ఒకటే అని చెప్తున్నప్పుడు మనం ఎలా చేయగలుగుతున్నాం ఆ పూజలు? ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది కదా. కాబట్టి ఒకవేళ అలాంటివి చేశామనుకున్నా కేవలం లక్ష్మీ పూజ చేశామని కాదండి, లక్ష్మీ సమేతుడైన విష్ణువు కూడా చేసినట్టే అర్థం. ఎందుకంటే మరి ఇద్దరిని వేరు చేయలేని స్థితిని మనం లలిత సహస్రనామాలు చెప్పుకున్నప్పుడు కూడా ఇదే అర్థం చేసుకున్నాం. లలిత అమ్మవారు ఒక్కరే కాదు, లలిత స్వరూపంలో కూడా ఆవిడ రూపవర్ణంలో కూడా అయ్యవారిని చెప్పుకోవడం జరిగింది కదా. ఆయన చంద్రబింబం ధరించి ఉంది అని. ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు కదా. ఆ విధంగా తెలుసుకున్నాం. అంటే అమ్మవారిగా ఒక్కతే ఉండదు అని. దక్షిణామూర్తి రూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు కూడా ఆయన ఒక్కడే లేడు, ఆవిడ ఉంది. అర్ధనారీశ్వర తత్వాన్ని సూచించే స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అని అప్పుడు కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడిలో ఉన్నటువంటి ఒక సహజ లక్షణంగానే ఆ భగవత్ తత్వాన్ని, భగవతీ తత్వాన్ని చెప్తున్నాము, కానీ వేరుగా కాదు. అందుకనే భగవంతుడి లక్షణాలు చెప్పుకునేటప్పుడు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు భార్యాభర్తల బంధాన్నో సోదర భావాన్నో చెప్తున్నాం. అంటే అవన్నీ కూడా లక్షణ స్వభావాలుగా వేరు చేయబడ్డాయి. ఇప్పుడు విష్ణువు వైష్ణవి అని కూడా చెప్పుకున్నాం కదండి. చాలా దగ్గర బంధ లక్షణాలు ఉండబట్టి ఇద్దరు సోదర స్వభావంగా చెప్పుకుంటూ ఉంటారు, సోదర సోదరిమణులని. మనం ఇది కూడా లలిత నామాల్లో చెప్పుకున్నప్పుడు వచ్చింది, వైష్ణవి నామం వచ్చినప్పుడు. కాబట్టి ఆ నామపరంగా ఆ లక్షణాన్ని చెబుతూ అక్కడ ఉన్నటువంటి సోదర భావాన్ని తెలుపుకుంటున్నామే తప్ప నిజంగా అదే బంధుత్వం ఉందని కాదు కదండి. కాబట్టి అక్కడ బంధువులు, కుటుంబం, మనలాగే ఒక పరివారం ఇలా కాదు అర్థం చేసుకోవాల్సింది. ఒకటే పరమాత్మలో ఉన్నటువంటి విభిన్న గుణములు, లక్షణములు, స్వభావములు, అవే ఆయన పరివారం అని చెప్పబడుతూ వారందరినీ దేవతల రూపంగా మనం గ్రహిస్తున్నాము అనేది ఎప్పుడూ స్మరణలోనే ఉంచుకోవలసిన విషయం. అప్పుడే ఈ భేదభావాలు పూజలు ఆరాధనల్లో కూడా మనం చూపించే అవకాశం ఉండదు. కాబట్టి శ్రీశః అన్నప్పుడు శ్రీకి ఈశుడిగా ఉన్నవాడు, ప్రభువుగా ఉన్నవాడు, శ్రీని తన రాణిగా పెట్టుకుని ఉన్నవాడు. రెండు రకాల అర్థాలు తీసుకున్నాం. కాబట్టి పరమాత్మకి అన్వయించుకున్నప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఆయన దివ్యమంగళ విగ్రహంలో ఉన్న సౌందర్యము ఆవిడేనట, ఆయనకి ఆధారంగా ఉన్నది ఆవిడేనట. మనం చెప్పుకుంటాం కదా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత. ఇవన్నీ భార్యకు ఉండవలసిన లక్షణాలు అన్నట్టుగా చెప్తారు కదండి మనకి మన ధర్మంలో. కాబట్టి ఇటువంటివన్నీ కూడా. ఎవరో అన్మ్యూట్ అయ్యి ఉన్నారు, ప్లీజ్ మ్యూట్ అవ్వండి. ఎవరో అన్మ్యూట్ అయ్యారు. సో అలా ఏవైతే అర్థాలు చెప్పుకున్నామో భార్యకు సంబంధించినవి, అలా ఆయనకి ఆధారంగా ఉన్నది, ఆయన సౌందర్యానికి కారణమైనది, ఎప్పుడూ కూడా ఆవిడ అనుజ్ఞతోనే ఆయన లోకాలను పాలిస్తున్నాడటండి. కాబట్టి ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. భార్య మాట వింటున్నాడా భర్త అని అనుకుంటే తప్పు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అనమాట అది. కాబట్టి ఆవిడే అంతటా అన్నింట్లోనూ తనతో కలిపి ఉంచుకున్నాడు. కాబట్టి ఆయనని శ్రీశః అని చెప్పుకుంటున్నాం. అదే విధంగా శ్రీ అనేది మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐశ్వర్యములు, సంపదలు అన్న అర్థాన్ని తీసుకుంటే వాటన్నింటికి మనం ఐహికంగా చూసినటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో అవైనా, పారమాత్మిక ఐశ్వర్యములని చెప్పుకునేవైనా సరే, ఏవైనా సరే అన్నింటికీ ప్రభువుగా ఉన్నవాడు అన్నర్థంలో కూడా శ్రీశః అన్న శబ్దాన్ని చూడొచ్చట. తర్వాత నామం శ్రీనివాసః. శ్రీనివాసః, నివాసము, వాసః, నివాసః రెండు వేరుగా చెప్తున్నారు చూడండి. శ్రీనివాసః అన్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా దానికి ఆధారమై ఉన్నవాడు.
ఏదైతే లతలుగా తన ఆయన కల్పవృక్ష స్వరూపం అటండి, ఆవిడ కల్పవల్లట. అంటే ఆయన కల్పవృక్ష వనమట. కల్పవృక్షము కూడా కాదు, వృక్ష వనం. అంత వృక్షము వనములోనూ కూడా కల్పవృక్ష వనమంతా కూడా వ్యాపించి అల్లుకొని పెనవేసుకొని ఉండే అంత స్వేచ్ఛని ఆవిడకిచ్చాడు అనమాట. అంత నివాసయోగ్యమైన స్థలాన్ని ఆవిడకిచ్చాడు. అందువల్ల ఆయనని శ్రీ నివాస, ఇంతటి కల్పవృక్ష వనంలో పూర్తిగా అంతటా వ్యాపించి తనతో పెనవేసుకుని ఉండగలిగినటువంటి స్థితిని ఆవిడకి ప్రసాదించాడు. కాబట్టి అంటే ఆవిడకిచ్చాడు అంటే ఆవిడకి అటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. అంటే అంతవృక్షం అంత వనములోనూ వ్యాపించి ఉన్నవాడు ముందు ఆయన, అంత వనమంతా కూడా తీగలా పాకే తనను అల్లుకొని ఉండే విధంగా చూస్తున్నాడు. కాబట్టి మరి ఆడియో బానే వస్తుందా అండి? ఒక్కసారి స్ట్రక్ అయింది వీడియో నాకు. వస్తుంది. ఓకే అండి, ఓకే మేడం. సరే అండి. సో ఆ విధంగా అంటే ఆయన ఎంత విశాలంగా ఉన్నాడో అంత వైశాల్యంలోనూ ఆ తల్లిని కూడా వ్యాపింప చేసి ఉంచాడు. కాబట్టి ఆయన ఎంత ఉన్నాడు అని అనుకుంటే ఆవిడ కూడా అంతవరకు ఉన్నట్టే. ఆవిడ కొంత భాగమే కాదంటే ఆయన వక్షస్థలంలో స్థానం ఇచ్చాడు అంటే వక్షస్థలానికి మాత్రమే పరిమితం అవ్వలేదండి. ఆయనకి నిలువెల్లా ఆవిడ వ్యాపించేసి ఉంది, విస్తరించి ఉంది, ఆయనకంతా ఉంది. ఎందుకని మరి సౌందర్య స్వరూపంగా చెప్పుకున్నాం. ఆ భగవంతుడి దివ్యమంగళ విగ్రహంలో ఉన్న సౌందర్యమే ఆవిడ అన్నప్పుడు నఖశిఖ పర్యంతం అంటారు కదా, మొత్తం కూడా ఆవిడ ఉంది, విస్తరించి వ్యాపించి ఆయనతో ఉంది. అది ఎంతగా ఉంది అంటే ఆయన నుంచి ఆవిడని వేరు చేసి చూడలేనంతగా కలిసిపోయి ఉంది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఉద్దేశించి చెబుతూ శ్రీనివాస, పూర్తిగా ఆ లక్ష్మీతత్వాన్ని ఐశ్వర్యతత్వాన్ని అంతటా కలిగి ఉన్నవాడు. అన్ని ఐశ్వర్యములు ఉన్నాయి అని చెబుతూ అవి ఇంతలా ఉన్నాయి కాబట్టే అవి ఇచ్చే దానిలో ఏ లోటు లేదని తర్వాత మళ్ళీ శ్రీనిధి అని వచ్చింది. ఎంతటి ఐశ్వర్య సంపదలు ఆయనకు ఉన్నాయి అంటే నిధే ఉంది. అంటే ఎంత తీసినా తరగని నిధి. వీళ్ళకి పంచి పెడితే వాళ్ళకి తగ్గిపోతుందో, వీళ్ళకి ఎక్కువ ఇస్తే ఇంకా తక్కువ అవుతుందో అన్న కంగారు లేదనమాట. అందుకే తర్వాత నామం అదుస్తుంది. కాబట్టి ఆ విధంగా అదే విధంగా ఎలా అయితే ఇప్పుడు ఆ శ్రీతత్వం ఆయన అంతటా వ్యాపించి ఉందని చెప్పుకుంటున్నాము, పుణ్యాత్ములైన వారి యొక్క సజ్జనుల యొక్క హృదయస్థానంలో కూడా ఆయన అంతే గొప్పగా నివాసమై ఉన్నాడు అని కూడా చెప్తున్నారండి. కాబట్టి అటువంటి వారిలో ఒక్కసారి భగవంతుడి ఉన్నాడు అనేది తెలుసుకున్నారు అని అంటే ఇంకా ఆయన ఎప్పటికీ వెళ్ళిపోలేదన్నమాట, అక్కడే ఉన్నాడు. ఆ విధంగా ఆ లక్ష్మీదేవికి నివాసమైన వాడు, ఆవిడకి ఆధారముగా ఉన్నవాడు. అదేవిధంగా ఆవిడ ఉన్న ప్రతి చోట ఆయన కూడా ఉన్నాడు అని ఇందాక అదే కదా చెప్పుకున్నాం. ఆ సృష్టి అంతా భగవంతుడే ఉన్నాడు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మస్వరూపంగా అంటే అక్కడ ఆవిడ కూడా ఉంది కాబట్టి ఆయన కూడా ఉన్నాడు, లేదా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఆవిడ ఉన్నట్టే. ఎలా అర్థం తీసుకున్నా సరే ఒకటే వస్తుంది. ఎందుకంటే నాకు తల్లి గొప్ప అంటే నాకు తండ్రి గొప్ప, నాకు అమ్మ ఇష్టం, ఇంకొకరికి నాన్న ఇష్టం అనుకోండి, కానీ అమ్మ నాన్న కలిస్తేనే నేను కదా. అందువల్ల అమ్మ ఉన్న చోట నాన్న ఉన్నాడు, నాన్న ఉన్న చోట అమ్మ ఉంది. అమ్మను ఒక్కదాన్ని వేరు చేసి ఎక్కడికి తీసుకెళ్తాం? నాన్న లేకుండా అమ్మ వస్తుందా? రాదు. అమ్మ లేకుండా నాన్న ఉంటాడా? ఉండడు. అందువల్ల శ్రీనివాస. చూడండి, మన ధర్మంలో భగవతత్వాన్ని కూడా ఒకవేళ దాంపత్య జీవనానికి అన్వయించి చెప్పుకుంటే దాంపత్యం అనేది ఏ విధంగా ఉండాలి అనే అర్థం కూడా ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఒకరి నుంచి ఒకరు వేరు పడలేనంతగా అన్యోన్యతని కలిగి ఉంటే అదే స్వచ్ఛమైన దాంపత్యం అవుతుంది. అప్పుడు ఇప్పటి కాలంలో జరుగుతున్నటువంటి ఈ విడాకులు ఇవన్నీ కూడా ఉండవన్నమాట. భగవతత్వాన్ని భగవంతుడికి మాత్రమే వదిలేస్తే వాళ్ళిద్దరూ అన్యోన్యమైన వాళ్ళు అవుతారు. మనకు కూడా అన్వయించుకోవాలనుకుంటే మనం కూడా అలా ఉండే ప్రయత్నం చేస్తాం. అందుకే భగవతత్వాన్ని కేవలం మందిరంలో చూడద్దు, అంతటా చూడండి, అన్నింట్లో చూడండి. అంటే బంధుత్వాల్లోనూ చూడాలి, మన తోటి వారిలోనూ చూడాలి, మన తోటి జీవరాశిలోనూ చూడాలి. అప్పుడు మాత్రమే సరైన అర్థం మనకి బోధపడి ఆస్ఫురణతో మనం మన జీవనాన్ని సాగించగలుగుతాం. ఇది శ్రీనివాస, పూర్తిగా ఆ తల్లితో కలిసి ఉన్నటువంటి
పరమాత్మని ఊహించుకుందాం. అందుకనే ఎక్కడా కూడా నాకు ఒక పేరు తీసుకుని దేవుడికి ఒక నామం తీసుకుని ఆ నామంతోనే చెప్పుకోవాలని అనిపించదండి. పరమాత్మని ఉద్దేశిస్తే అందరు దేవతలు ఉన్నారని నాకు అనిపిస్తుంది. అదే విష్ణు స్వరూపము నారాయణ స్వరూపము అంటే శివస్వరూపం పక్కకెళ్తుంది అనమాట. అలా అనుకోకుండా ఒక్కడే పరమాత్మ, ఆయనకు పెట్టిన పేర్లే కాబట్టి కుటుంబం అన్నా పరివారం అన్నా ఇప్పుడు ఇవే లక్షణాలని ఒకసారి తల్లి తనయుడిగా చెప్పుకోవచ్చు, ఒకసారి సోదర స్వభావంగా చెప్పుకోవచ్చు, మరొకసారి దంపతుల రూపంలో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క పురాణంలో లేదా ఒక్కొక్క భగవత్ నామాల స్తోత్రంలో స్థుతిలో ఒక్కొక్క వర్ణన ఉండుండొచ్చు. ఏవైనా ఆఖరణ చూసుకుంటే ఒకటే భగవద్ లక్షణం ఇన్ని రకాలుగా మనకి కనిపిస్తుంది, అర్థమవుతుంది, వ్యక్తమవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఇటువంటి ఐశ్వర్య సంపద, ఇందాక మనం అనుకున్న పుణ్యాత్ములు సజ్జనులు అని, వీరినే శ్రీమంతులు అని అనాలట. ఎటువంటి శ్రీమంతులు అని అంటే ధర్మము, సత్యము, శాంతి, ప్రేమ, త్యాగము, కరుణ ఇలాంటివన్నీ కూడా సంపదలైతే అవన్నీ కలిగి ఉన్నవారు ఈ సజ్జనులని చెప్పబడేవారు. వారిని శ్రీమంతులుగా చెప్పబడుతున్నారు. ఎందుకంటే ఇవే ఐశ్వర్యములు, ఇవే సంపదలు కాబట్టి అవన్నీ మెండుగా వరముగా పొంది ఉన్నవారు. ఎవరి నుంచి అంటే శ్రీమంతుడైన ఆ పరమాత్మ చేత. ఆయన శ్రీమంతుడు తన ధనాన్ని అందరికీ పంచిపెడుతూ అందరినీ కూడా శ్రీమంతుల్ని చేస్తున్నాడు. అదే మనం అనుకోండి, లోబులుగా ఉంటాం. అరే నా దగ్గర ఉన్న సంపాదన ఇంకొకళ్ళు ఖర్చు పెట్టేస్తే నాకు తగ్గిపోతుంది కదా, లేకపోతే వాడికి వచ్చేస్తే వాడు ఎదిగిపోతాడు కదా, ఇలాంటి ఒక స్వార్థపూరితమైన ఆలోచన మనకుంటుంది. కానీ ఆయన స్వార్థపరుడు కాదు కదా. కాబట్టి ఆయన దగ్గర మెండుగా ఉన్న ఐశ్వర్యాలన్నింటినీ అంతే గొప్పగా మనకు కూడా ప్రసాదించి ఆయనతో సమానమైన సంపన్నులని చేస్తున్నాడు అనేది కూడా ఈ నామంలో తెలుసుకోవచ్చు. తర్వాత శ్రీ నిధి, ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంత సంపదలు కలిగి ఉన్నాడు అంటే తరిగిపోనంత నిధిగా ఆయన ఈ సంపదలన్నింటినీ కలిగి ఉన్నాడు అని అర్థం తెలుసుకోవచ్చట. అదేవిధంగా ఆయన యొక్క విభూతులను కూడా ఇక్కడ సంపదగా చెప్పుకుంటూ, ఎందుకు అంటే ఆయన ఎన్నిసార్లు అవతారం ఎత్తి వచ్చాడో అన్నిసార్లు ఆయనతో సమానంగా ఆవిడను కూడా తీసుకొచ్చాడు కదా. ఎక్కడ చూసుకున్నా రాముల వారు సీతా స్వరూపంగా, లక్ష్మీ నారసింహ స్వరూపంగా, సో ఎక్కడ చూసుకున్నా రుక్మిణి కృష్ణులుగా ఏ అవతారంలో చూసుకున్నా ఆ అవతారంలో ఆయనతో పాటు ఆవిడ కూడా వస్తూనే ఉంది. కాబట్టి ఇన్ని విభూతులలోనూ ఆవిడని అంటిపెట్టుకొని అంతే నిధి ఏమంటారు సంపదలతో కలిగి ఉన్నాడు. కాబట్టి కూడా ఆయనని శ్రీ నిధి అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా ఇందాక ఏవైతే సద్గుణ స్వభావములు ఐశ్వర్యములు అవుతాయని చెప్పుకున్నాము, అవన్నింటికి కూడా అటువంటి సంపదలన్నింటికి కూడా ఆలవాలముగా ఉన్నవాడు, తనే ఆధారముగా ఉన్నవాడు. కాబట్టి కూడా ఆయనని శ్రీ నిధి అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా అయ్యవారు అమ్మవారిని తన వక్షస్థలమును ధరించిన ఉన్న ఘట్టాన్ని ఎలా వర్ణించారంటే, ఖరీదైనటువంటి విలువైనటువంటి ఆభరణాలన్నింటినీ చక్కగా ఒక పెట్టెలో భద్రపరిచి జాగ్రత్త ఎలా చేసుకుంటామో అదేవిధంగా అంట ఆ నారాయణుడు కూడా ఈ తల్లిని శ్రీ స్వరూపాన్ని తన వక్షస్థలంలో పెట్టేసి జాగ్రత్తగా పీతాంబరాలతో కప్పి ఉంచి ఎవరి వంట పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడట ఆ శక్తి స్వరూపాన్ని. ఆ విధంగా ఆయనని శ్రీ నిధి, కనిపించకుండా, నిధి అంటే అందరికీ వ్యక్తం అయ్యేది కాదు కదండి, వెతికి పట్టుకున్న వాడికి మాత్రమే దొరికేది. కాబట్టి ఆయన ఎవరికి బయటపడకుండా ఆవిడ్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడట. చూడండి, మనం కవిత్వం వచ్చేటప్పుడు, ప్రేమ కవిత్వం వచ్చేటప్పుడు గుండెల్లో పెట్టేసుకున్నాను, గుండెల్లో నిన్ను ఉంచుకున్నాను, ఇలాంటి పోలికలన్నీ ఉపమానాలన్నీ వాడిస్తూ ఉంటారు కదా. ఆ ఉపమానం కూడా ఆయన నుంచి వచ్చిందేనండి. కాబట్టి ప్రతి పదం, ప్రతి అక్షరం భగవత్ స్వరూపమే, ప్రతి పోలిక, ప్రతి వర్ణన కూడా భగవత్ స్వరూపమే. ఆ భగవత్ లక్షణాలను మించింది ఏది కాదనమాట. భగవత్ స్వభావాన్ని మించింది అది కానిది ఇంకొకటి లేదు, ఏది చూసుకున్నా కూడా. సో సృష్టి అంతా ప్రేమమయం అనుకుంటే ఆ ప్రేమంతా భగవంతుడి నుంచే వచ్చింది. ఆ ప్రేమనే భగవంతుడు తన పట్టపురాణి అయిన తల్లిపైన కూడా చూపించాడు అనేది ఇక్కడ మనకి. అంటే మనందరికీ అర్థం కావాలంటే మరి అలానే చెప్పాలి. అప్పుడే మనం కూడా ఆ ప్రేమ స్వరూపాలుగా ఉండగలుగుతాం. లేకపోతే అనవసరమైనటువంటి ఆవేశాలకు పోవడము, కోపాలు, పగలు, ప్రతీకారాలు పెంచుకోవడము,
దారుణంగా ఉంటుంది కదా అప్పుడు పరిస్థితి. కాబట్టి సృష్టి అంతా ప్రేమమయంగా ఉండాలంటే ఆ భగవంతుడిని ప్రేమ స్వరూపంగా చూపించినప్పుడే మనలో కూడా అది ఎప్పుడు నిండుగా ఉంటుంది. అందుకని కృష్ణ పరమాత్ముడిని ఎన్నిసార్లు అర్థం చేసుకున్నా ప్రేమ స్వరూపంగానే అర్థం చేసుకోవడానికి కారణం అది. భగవంతుడి లక్షణాన్ని భక్తుడు అనేవాడు అనుసరిస్తాడు. కాబట్టి ఎలా అయితే తల్లిదండ్రులను పిల్లలు అనుసరిస్తూ ఉంటారో అదే విధంగా కాబట్టి భగవంతుడికి అటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ చూపిస్తున్నారు అని అంటే ఆయనకి ఉన్నయ్యా లేవా నిజమేనా ఇదంతా ఊరక పుక్కిటి పురాణంగా కథలు రాశారా అనే కంటే ఉన్నాయి కాబట్టే కదా నమ్మి మన జీవితం ఎన్నేళ్ల నుంచి మన ముందు ఎన్ని తరాల నుంచి భగవంతుడిని నమ్ముకొని జీవన విధానం సాగింది, ఎన్ని తరాల నుంచి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనకి నిత్య దైనందిన జీవితంలో భాగంగా ఏర్పాటు చేసి మన ఒక జీవన విధానాన్ని వాటికి తగ్గ నియమాలని ఏర్పాటు చేశారు. కాబట్టి వీటన్నింటినీ చూసుకుంటే నిజంగా భగవంతుడికి అది ఉంది కాబట్టే ఆ లక్షణం భక్తుడైన వాడు భగవంతుడిని నమ్ముకున్నవాడు కూడా దాన్ని అనుసరిస్తూ తర్వాతి తరాలకు కూడా దాన్నే అందించి అందరూ ఇలా ఉంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళందరూ చెప్పారని, లేదా మన మునులు ఋషుల దగ్గర నుండి కూడా ఈ జ్ఞానం అనేది మనకి వచ్చిందని వారసత్వంగా గ్రహించవచ్చేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఈ నిధి అన్నమాట మనకి దొరికిన నిధి. తర్వాత నామం శ్రీ విభావన. శ్రీ విభావన అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శ్రీ నిధి, అంతా నిధిని కలిగి ఉన్నవాడు, అంతే చక్కగా అందరికీ దాన్ని పంచిపెట్టేస్తున్నాడు. దానిని శ్రీ విభావన అన్న శబ్దంలో గ్రహించవచ్చట. అలాగే లక్ష్మీ వల్లభుడైనందువల్ల ఆ ఖ్యాతిని పొందగలిగాడు అని కూడా, అంటే భార్యా విధేయుడు అని ఇప్పుడు చెప్పుకుంటే కొంచెం ఎగతాళి చేసినట్టుగానో తక్కువగా చులకన చేసినట్టుగానో చెప్పుకునే పరిస్థితి ఈ కాలం. కానీ ఆయన ఇబ్బంది పడట్లా, నేను లక్ష్మీ వల్లభుడనే చెప్పుకుంటున్నాడు. అందుకే శ్రీ విభుడు, శ్రీ విభావనుడట. లక్ష్మీ వల్లభుడు అని చెప్పుకోగలిగినందువల్లనే ప్రఖ్యాతి కాంచిన వాడు అన్న అర్థమే శ్రీ విభావనలో వస్తుందట. అంతే కదండి, భగవంతుడి స్తుతి చేస్తున్నప్పుడైనా మంగళాశాసనాలు చెప్తున్నప్పుడైనా ఎక్కడ చెప్పుకుంటున్నా సరే తల్లి పేరు తీసే తండ్రి పేరు తీస్తాం కదా మనం, లక్ష్మీనాథుడైనటువంటి. అలాగే అమ్మవారి స్తుతి చేసేటప్పుడు ఆయన పేరు తీసుకొని చెప్తాం, నారాయణ ఇదైనట్టు అలాగా ఒకరి వల్ల ఒకరికి ప్రఖ్యాతి వస్తుంది, ఒకరి వల్ల ఒకరు ప్రసిద్ధిని పొందారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, వీరుండడం వల్లే వారికి గుర్తింపు, వారుండడం వల్లే వీరికి మనుగడ. ఎలా అర్థం చేసుకున్నా కూడా ఇద్దరు ఒకటే, ఒకరి వల్లే ఒకరు, ఒకరితోనే మరొకరు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అదేవిధంగా ఆ శ్రీని అంతటా పంచిపెడుతున్నాడు అంటే ఆ లక్ష్మీ తత్వాన్ని అందరికీ కూడా వ్యాపింప చేస్తున్నాడు అన్న అర్థంలో కూడా మనం శ్రీ విభావన అన్న నామాన్ని గ్రహించవచ్చట. ఇవి శ్రీనిధి అన్న, శ్రీశ అన్న, శ్రీ విభావన అన్న, ఐశ్వర్యాన్ని అంతటా కలిగి ఉన్నవాడు, ఆ ఐశ్వర్యాన్ని అందరికీ పంచుతూ అలా ప్రఖ్యాతిగాంచుతూ ఉన్నవాడు అన్న అర్థాలను తీసుకోవచ్చు అన్నమాట. సో ఎటువంటి ఐశ్వర్యాలు ఎలా వస్తాయి అని అనుకుంటే వారి వారి కర్మలను అనుసరించి, మన కర్మలను అనుసరించి మనం పొందేటువంటి ఐశ్వర్యాలు ఉంటాయనేది మాత్రం హైలైట్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి వారి వారి కర్మానుసారముగా వారికి అటువంటి ఐశ్వర్యములను ప్రాప్తింపచేసేవాడు అనేది శ్రీ భగవానుడు. అందరికీ పంచిపెట్టేస్తాడంటే అందరికీ ఊరికే ఇచ్చేస్తే కుదరదుగా. అర్హత ఉన్నవాడికి, ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పంచాలి, కడుపు నిన్నవాడికి ఇస్తే వాడు తీసుకున్నా గానీ పక్కన పడేస్తాడు కదా, వృధా అవుతుంది. కాబట్టి మన అర్హత ఏమిటి అంటే మన కర్మఫలం, దాన్ని బట్టి మనం పొందే ఐశ్వర్యం ఉంటుంది. ఆ విధంగా ఎంచి ఇచ్చేవాడు శ్రీ విభావనుడు అనే అర్థాన్ని మనం తీసుకోవాలన్నమాట. తర్వాత నామం శ్రీధర. అంతటా ఆవిడే ఉంది అని అన్నాం కాబట్టి ఆవిడనే ధరించి ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎంతలా ధరించి ఉన్నాడు, ఆవిడ్ని ధరించి ఉండడం అంటే ఏమిటి అని అంటే ఇది సహజ సిద్ధంగా ఉన్న స్వభావంగానే కనిపిస్తుంది తప్ప ప్రత్యేకంగా తెచ్చి తొడుక్కున్నట్టు కాదనమాట. ఇప్పుడు మనందరికీ ఒక వేషధారణ అలవాటు అయ్యింది అనుకోండి,
రోజు అలానే చూసే వాళ్ళకి పెద్ద మార్పు కనిపించదు, మనకు కూడా మామూలుగానే ఉంటుంది, వీళ్ళు ఇలానే ఉంటారన్నది అర్థం అవుతుంది. కొత్తగా ఏవో రంగులు తెచ్చి పులివేసుకున్నా, కొత్త వేషధారణలో కనిపించినా విచిత్రంగా కనిపిస్తాం కదా అంటే అది ఆర్టిఫిషియల్, అది న్యాచురల్ గా అనిపించదు. ఎందుకంటే రోజు ఒకలా ఉంది, ఆ ప్రత్యేకమైన అవతారంలో అలంకరణలో మరొకలా కనిపిస్తుంది, అది తెచ్చిపెట్టుకున్నది. అలా కాదంట. శ్రీధర అంటే ఆయనలో ఆవిడ సహజంగానే ఉండిపోయింది, అంతలాగా కలిసిపోయి ఉన్నది. అది ఎలా అంటే పువ్వుకి పరిమళం, నిప్పుకి కాలే గుణం, మంచుకి చల్లదనం అనేటువంటి ఒక తత్వం, చంద్రుడికి వెన్నెల, ఆ అమృతానికి ఆ మాధుర్యం, రత్నములకు కాంతి, ఇవన్నీ కూడా ఎంత సహజ స్వభావాలు. వాటన్నింటికి మనం చెప్పుకున్న వాటన్నింటికి అంత సహజ సిద్ధంగా భగవంతుడిలో తల్లి కలిసిపోయింది. శ్రీని కలుపుకొని ఉన్నవాడు శ్రీధరుడు అని చెప్పబడుతున్నాడు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఎలా అయితే ఈ గుణాలన్నింటినీ వాటి యొక్క పదార్థాల నుంచి వేరు చేయలేము, చక్కెరకి ఉన్న తీపిని చక్కెర నుండి వేరు చేయలేము, అదేవిధంగా నీటికి ఉన్న లక్షణాన్ని నీటి నుండి వేరు చేయలేము, పాలకున్న స్వభావాన్ని పాల నుంచి మనం తొలగించలేం. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అదే విధంగా భగవంతుడిలో ఆ శ్రీ లక్షణం అనేది కూడా కలిసిపోయి సహజ సిద్ధంగానే ఉంది, కనిపిస్తుంది. ఒకటిగానే సహజంగా ఉన్నది ఒకటిగా కనిపిస్తుంది, విరుద్ధంగా ఉన్నది ప్రత్యేకంగా కనిపిస్తుంది, అంతే కదా. కాబట్టి ప్రత్యేకం కాదు, సహజం, సాధారణం, సామాన్యం, ఈ అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి. తర్వాత శ్రీకరః, శ్రీ అంటే మళ్ళీ లక్ష్మీ స్వరూపమే అని అనుకున్నప్పుడు ఐశ్వర్యములను అందిస్తున్నాడు కదా, ఇందాక మనం చెప్పుకున్నాం శ్రీ విభావన అన్నప్పుడు. కాబట్టి అటువంటి సంపదలన్నింటినీ అందరికీ ప్రసాదిస్తున్నవాడిగా శ్రీకరుడు అని చెప్పుకోవచ్చట. ఎప్పుడైతే పురాణ కథల్లో మనం చెప్పుకున్నట్టు ఆ లక్ష్మీదేవి ఆయన్ని వరించడానికి వచ్చి ఆయన్ని వరించిందో, వాణ్ణి గ్రహణం చేస్తారు కదండి, అలా ఆవిడ చేయిని అందుకున్నవాడిగా శ్రీకరుడు అని చెప్పుకోవచ్చట. అదేవిధంగా తన భక్తులైన వారందరినీ కూడా కీర్తి సంపదలతో ప్రకాశింపచేసేవాడిగా ఆయనని శ్రీకరః అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి ఆయన నిత్య శ్రీకరుడటండి, నిత్య శ్రీకరుడు, ఎప్పుడూ కూడా మోక్షాన్ని ప్రసాదించేవాడు. పారమాత్మిక సంపద, పారమాత్మిక ఐశ్వర్యములు అంటే ఏమిటి? తిరిగి వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేనటువంటిది, మళ్ళీ ఇంకేదో కావాలని కోరవలసిన అవసరం లేనటువంటిది అయిన భగవత్ సంపద. భగవత్ ప్రాప్తి అంటే ముక్తి లేదా మోక్షము, పరమ పదము, ఏదనుకున్నా ఆ పరబ్రహ్మస్థానం, అదే కదా పారమాత్మిక ఐశ్వర్యం అవుతుంది. అటువంటి ఐశ్వర్యములన్నింటినీ కూడా అందించేవాడు. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టు ఆయన ఎన్నిసార్లు సృష్టిలో లోకంలోకి వచ్చాడో అన్నిసార్లు ఆయనతో పాటు ఆవిడని వెంట పెట్టుకుని వచ్చాడంటే ఆవిడ చేయి ఎక్కడా వదిలిపెట్టట్లా. ఆయన ఏ అవతారంలో వెళ్ళినా, ఏ యుగంలోకి వెళ్ళినా ఆవిడని వదిలిపెట్టట్ల. చూడండి, మొత్తం ఆ శ్రీ శబ్దాలు లక్ష్మీనారాయణ తత్వం అని చెప్పే కంటే కూడా దంపతులు ఇద్దరు ఎలా ఉండాలి అనే దాన్ని మనం ఇప్పుడు మన సామాన్య మానవులుగా అది అర్థం చేసుకుంటే ప్రతి చోట అదే కనిపిస్తుంది. లలితనామాలు చూసుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, శంకరుడు శాంకరి అని, శంభుడు శాంభవి అని, అలా కూడా అర్థం చేసుకున్నాం కదా. ఆయన ఏదైతే ఆవిడ అదైపోతుంది అని అక్కడ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన ఎలా వస్తే ఆవిడ అలానే ఆయనతో పాటు వస్తుంది. రాముడుగా వచ్చినప్పుడు సీత అయ్యింది, కృష్ణుడుగా వచ్చినప్పుడు రుక్మిణి అయ్యింది, నారసింహ స్వరూపంలో ఉన్నప్పుడు లక్ష్మీ రూపంగా వచ్చింది. కాబట్టి ఆయనని ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే ఐశ్వర్యమూర్తి ఆవిడ. ఆవిడతో పాటే ఎక్కడికైనా రాగలిగినటువంటి శ్రీమంతుడు ఆయన అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత నామం శ్రేయ శ్రీమాన్. ఇందా చెప్పుకున్నాం కదండి, రెండు కలిపి ఒకటే నామంగా గ్రహించి అర్థం చేసుకోవచ్చట, విడివిడిగాను చూడొచ్చట. కాబట్టి శ్రేయ శ్రీమాన్ అన్నప్పుడు శ్రేయ అంటే శ్రేయో మార్గంలో వెళుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటే ఉండేటువంటి శ్రీమాన్ స్వరూపము ఆయన. అంటే వారి దగ్గర శ్రీతో కలిసి ఉన్నవాడు. నిజమైన భక్తులు, శ్రేయో మార్గంలో వెళుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారితోనే ఎల్లప్పుడూ కలిసి ఉన్నవాడు అన్న అర్థంలో మనం శ్రేయ శ్రీమాన్ అని అర్థం చేసుకోవచ్చట. విగ్రహ స్వరూపముగా భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఆయన ఆభరణాలు, అలంకరణలు ఏవైతే ఉన్నాయో, కేయూరములు,
నూపురములు, కిరీటములు, ఇవన్నీ ఈ దివ్య సుందర ఆభరణములన్నీ ధరించి ఉన్నవాడిగా కూడా, శ్రేయస్కరమైనవి గొప్పవైనవి అయినటువంటి ఆభరణములు ధరించిన వాడిగా కూడా ఆయనని శ్రేయశ్రీమాన్ అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి పురుషార్థములు కావాలని ప్రార్థించే వారికి ఎల్లప్పుడూ కూడా ఆ లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేవాడు. కటాక్షాన్ని ఇస్తున్నాడు వాడు, ఆయన లక్ష్మీ కటాక్షాన్ని, అంటే ఆయన కరుణ కూడా ఉందనే కదా అర్థం. ఐశ్వర్య కటాక్షాన్ని ఇచ్చాడంటే, కాబట్టి శ్రీ కటాక్షం ఇవ్వాలి అంటే ఆయనే మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన మాత్రమే ఆవిడని అందరికీ చేయగలిగిన వాడు అన్న అర్థం అన్నమాట తీసుకోవాల్సిందే. ఇందాక మనం అనుకున్నట్టు శ్రేయోధనము ప్రేయోధనము అన్నప్పుడు ఆ శ్రేయోధనం ఏదైతే ఉందో దానిని అందరికీ అందించగలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన దాన్ని ధరించి ఉన్నాడు కదా, శ్రీధరుడు అన్న ఆయనే ధరించి ఉన్నాడు. కాబట్టి అంతటి గొప్ప సంపదలని ఇవ్వగలిగిన వాడుగా ఆయనని శ్రేయశ్రీమాన్ అని అర్థం చేసుకోవచ్చట. తర్వాత పురుషార్థములు కోరుకున్న వారికి, నిజ సాధన జరుగుతున్న వారికి వారు పొందేటువంటి ఐశ్వర్య సంపదల్లో ఎప్పటికీ కొరత అనేది జరగకుండా చూసుకుంటుంది అన్న ఉద్దేశంలో కూడా ఇక్కడ మనం శ్రేయశ్రీమాన్ అన్న శబ్దంలో ఉన్న భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి అలంకరణ రూపంలో అలంకరణ సహితంగా వర్ణన తీసుకున్నప్పుడు శ్రేయశ్రీమాన్ అవుతున్నాడు. అన్ని సంపదలని కలిగి ఉన్నవాడు కాబట్టి వాటిని అందరికీ అవసరమైన వారికి ప్రసాదిస్తున్న వాడిగా కూడా శ్రేయశ్రీమాన్ అని చెప్పబడుతున్నాడు అన్నమాట. తర్వాత ఇప్పుడు శ్రేయ శ్రీమాన్ విడివిడిగా గమనించినట్లయితే కూడా పెద్ద తేడా ఉండదండి. శ్రేయ అన్న తీసుకున్నప్పుడు శ్రేయో మార్గాన్ని అనుసరిస్తున్న వారికి ఎల్లవేళలా తోడుగా ఉండేవాడు, అంటే ప్రవృత్తి ధర్మాన్ని వదిలి నివృత్తి ధర్మం వైపు నడుస్తున్న వారిని ఎల్లప్పుడూ అనుగ్రహించేవాడు, వారికి శ్రేయస్సుగా ఉండేవాడు, వారితో పాటే ఎప్పుడు ఉండేటువంటి సౌభాగ్య రూపముగా మనం శ్రేయ అన్న నామాన్ని తీసుకోవచ్చు అన్నమాట. అంటే శ్రేయో మార్గంలో వెళుతున్న వారు, నివృత్తి మార్గంలో వెళ్తున్నవారు, శ్రేయో ధనమును ఆశిస్తున్న వారికి శాశ్వత ధనము రూపములో ఉండేటువంటి వాడు, నిత్యానంద స్వరూపుడుగా ఉండేటువంటి వాడు శ్రీహరి అని శ్రేయ అన్న శబ్దానికి చెప్తున్నారు అన్నమాట. శ్రీమాన్ అన్నప్పుడు ఇందాక మనం శ్రీమంతులు అని ఐశ్వర్య సంపన్నులుగా చెప్పుకున్నాం కదండి. ఈ శ్రీమాన్ మన ఎదురకు కూడా వచ్చింది. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్, ఇలా అక్కడ వచ్చినప్పుడు ఆయా శ్లోకాలను బట్టి నారసింహ అవతారంగా ఆయనని శ్రీమాన్ అని చెప్పుకున్నాం. దివ్యాభరణములు దివ్య మాల్యాంబరములు ధరించిన వాడిగా అనిర్దేశవపు శ్రీమాన్ అన్నప్పుడు అక్కడ సకల ఐశ్వర్య సంపన్నుడిగా అక్కడ శ్రీమాన్ అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అలాగే అగ్రణీర్గ్రావణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ అది కూడా ఉంది. మత్స్యావతారంగా అక్కడ గ్రహించాం, అన్నిటినీ తనతో పాటే అంటిపెట్టుకుని మత్స్యావతార సమయంలో సముద్ర ప్రయాణం సాగించి వాటిని కాపాడిన వాడిగా అన్ని సంపదలని, వేద సంపదలను. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీ స్వరూపంగా అన్ని నామాల్లో అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ సకల సంపదలన్నింటినీ కూడా ఎప్పుడూ కలిగి ఉన్నవాడు, ఈ భోగములు, ఐశ్వర్యములు, విభూతులు, సద్గుణులు, సర్వశక్తులు ఏవైనా సరే అన్నీ కలిగి ఉన్న శ్రీమంతుడిగా ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఏవైతే శ్రీ లక్షణములు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చామో, శ్రీశః అన్న, శ్రీ వాసః అన్న, శ్రీ నిధి అన్న, శ్రీ విభావన అని అన్న ఇన్ని నామాల్లో చెప్పుకున్న ఐశ్వర్య సంపద లక్షణాలు ఏవైతే ఆయన అందరికీ ప్రసాదిస్తున్నాడని అవే అటువంటి సద్గుణములు కలిగిన వారితో శ్రీ స్వరూపముగా సమేతముగా వాళ్ళతో ఉన్నాడని ఎన్ని చెప్పుకున్నా, ఇటువంటి వైభవాలన్నింటినీ కూడా, ఈ భోగభాగ్యాలన్నింటినీ కూడా పుష్టిగా కలిగి ఉన్నవాడు శ్రీనిధి అని చెప్పుకున్నాం కదా. ఈ ఐశ్వర్య సంపదలన్నీ కూడా పరిపూర్ణంగా ముందులో శ్రీ లక్షణం ఏదైతే చెప్పుకున్నామో, అంటే ఆ లక్ష్మీనారాయణ తత్వం యొక్క ఐకమత్యాన్ని ఇన్ని నామాల్లో తెలుసుకుంటూ ఈ విధంగా ఇంత గొప్పగా ఆయనతో ఆవిడ పెనవేసుకుని ఉంది అని ఒక సామాన్య అర్థంలో తీసుకున్నా కూడా అలాంటి బంధాన్ని సూచించే, అంటే మొత్తం ముందు నుంచి చెప్పుకున్న అన్ని నామాలకి కూడా
ఆఖరణ మళ్ళీ శ్రేయశ్రీమాన్ అటువంటి గొప్పవాడు, ఇన్ని విధాలుగా ఐశ్వర్య సంపదలన్నీ కలిగి ఉన్నటువంటి శ్రీమంతుడు ఆ పరమాత్ముడు అని మనకి ఈ నామంలో తెలుపుతున్నారు అని గ్రహించవచ్చు అనమాట. తర్వాత లాస్ట్ ఈ శ్లోకానికి ఆఖరి నామంగా లోకత్రయాశ్రయ. మరి ఇంతటి శ్రీమంతుడు, ఇన్ని ఐశ్వర్యాలు కలిగి ఉన్నవాడు ఆయనే కదా ఈ జగత్తునంతా కాపాడగలిగిన వాడవుతాడు, ఈ జగత్తుకంతా ఆశ్రయమై ఉంటాడు. కాబట్టి ఈ ముల్లోకాలను కూడా ఆశ్రయంగా ఉన్నవాడు ఆయనే అని చెప్తున్నారన్నమాట. ఇంతటి ఐశ్వర్య సంపద, మరి అన్ని ఉన్నవాడే కదా ఏదైనా ఇవ్వగలుగుతాడు. ఏ ఒక్కటి లోటున్నా అది ఇంకొకటి ఇవ్వడానికి కూడా దొరకదు, అంతే కదా. డబ్బులు ఉన్నవాడు డబ్బిస్తాడు, చదువు ఉన్నవాడు ఆ జ్ఞానాన్ని పంచిపెడతాడు, మరి ఇంకేదైనా కళలు తెలిసిన వాడు ఆ సంపదని వాళ్ళకి పంచిపెడతాడు, ఎదుటి వాళ్ళకి ఇస్తాడు అని అనుకుంటే గనక ఇవన్నీ కూడా పుష్కలంగా కలిగి ఉన్నవాడు. కాబట్టి పరమాత్మ ఆయన ఇవ్వలేనిది, ఇవ్వకూడనిది అనేది ఉండదు. కాబట్టి అవన్నీ కూడా పరిపూర్ణంగా పుష్టిగా కలిగి ఉన్నవాడే వాటిని ఇస్తూ ఈ లోకాలన్నింటినీ కూడా కాపాడుతున్నాడు అన్న అర్థంలో లోకత్రయాశ్రయ అన్న నామాన్ని తీసుకోవచ్చట. లోకత్రయము అన్నప్పుడు మూడు లోకములు అన్నది సూచిస్తుంది. కాబట్టి ఆ మూడు లోకాలని భూమి, ఆకాశము, స్వర్గము మూడు లోకాలు అని చెబుతూ ఈ ముల్లోకాలలో కూడా కాపాడుతున్నవాడు, తనే ఆశ్రయంగా ఉన్నవాడు అని ఒక అర్థం చెప్పారు. అదేవిధంగా మనం ఎదురుకు చెప్పుకున్నాం, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలకు అతీతమైనది తురియావస్థ, అందులో ఉండేవాడు పరమాత్మ. ఈ మూడింటికి కూడా ఆయనే నియంత్రిస్తూ ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఈ మూడు అవస్థలకు కూడా ఆశ్రయకారిగా ఉన్నవాడు లోకత్రయాశ్రయుడు అని కూడా అర్థం చేసుకోవచ్చట. కాబట్టి ఈ ముల్లోకాలన్నిటికీ ఆయన జగత్పిత, ఈవిడ జగన్మాత. వాళ్ళిద్దరూ కలిస్తేనే ఆ శ్రీపతిని మాత్రమే మనం వాళ్ళు అంటే ఆయనతో ఉన్న ఆయన మాత్రమే పరిపూర్ణమైన పరమాత్మ స్వరూపము అని అర్థం చేసుకోవాలి. ఆయన తర్వాత ఎక్కడి నుంచో వచ్చిందను ఆయన ఇంకెలాగో చూడకుండా ఆయనతో పాటే ఎల్లవేళలా ఉంది, ఆయనతో పాటే మనల్ని కరుణిస్తూ ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి తల్లితో కలిసి ఉన్నప్పుడే తండ్రి సరైన బాధ్యత తీసుకుంటూ ఇద్దరూ కలిసి బిడ్డల్ని చక్కగా పెంచి పోషించగలరు. కాబట్టి ఆ విధముగా శ్రీపతి అయిన, శ్రీనిధి అయిన, శ్రీ విభావనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, మళ్ళీ శ్రీమన్నారాయణుడు, శ్రీ లేకుండా ఆయన లేడు. అటువంటి పరమాత్మ అందరి యొక్క అవసరాలను తీరుస్తూ వారికి కావలసిన ఐశ్వర్య సంపదలన్నీ ఇస్తున్నాడు అనేది ఈ రెండు శ్లోకాల్లో మనం గ్రహిస్తున్నటువంటిదండి. మనకు కావాలి అని అడగక్కర్లేదని, అవసరమైంది వస్తూనే ఉంటదని ముందు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఇక్కడ కూడా ఆ విభూతులని, ఆయన యొక్క సద్గుణాలని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఆ శక్తులన్నీ కావచ్చు, మరింకేమైనా కావచ్చు, సజ్జనులైన వారు తప్పకుండా పొందుతారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. ఇది ఇవాల్టి వివరణ. జై శ్రీకృష్ణ.